కీర్తన గ్రంథం 84, 2, 4 అలాగున్నాయి. 10వ వచనం కూడా నేను చదువుతాను, మీరు అందరూ కూడా బైబిల్లో ఫాలో అవ్వండి. యెహోవా మందిర ఆవరణంలోనూ చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జూముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. అలాగే 4వ వచనం, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. అలాగే 10వ వచనం, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునద్ద నుండుట నాకిష్టము. గత కొన్ని వారముల నుంచి మనము దేవుని యొక్క సన్నిధి గురించి మనం చూస్తున్నాం. దేవుని యొక్క మందిరం అనే అంశం మనం అలా చెప్పుకున్నప్పటికీ యాక్చువల్గా దేవుని యొక్క సన్నిధి గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే దేవుని యొక్క మందిరంలో మనము దేవుని సన్నిధి కొరకు మనం వస్తున్నాం. చర్చకు వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. మనం ఏంటంటే క్రైస్తవులముగా భౌతికంగా మనం కొన్ని కార్యాలు చేస్తున్నామా లేదా మాత్రమే చూస్తుంటాం. అవి చేస్తున్నాము కాబట్టి పర్వాలేదు అనుకుంటాం. ఇప్పుడు మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, చాలామంది చేయనటువంటి వారి కంటే చేస్తున్నటువంటి వారు బెటరే. కానీ ఇంకేం గుర్తుపెట్టుకోవాలంటే, ఏం అర్థం చేసుకోవాలంటే, నువ్వు చేస్తుంది యాక్చువల్గా సరిపోదు. చర్చికి ఎలాగో వస్తున్నాం అన్నప్పుడు మనం ఏం ఆలోచించుకుంటే, చర్చికి అసలు ఎందుకు వస్తున్నామో కొంచెం ఆలోచించుకోవాలి. చర్చికి ఎందుకు వస్తున్నాం, చర్చ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అవుతుంది అంటే, మనము దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశించాలనుకుంటున్నాము కాబట్టి దేవుని యొక్క మందిరంలోనికి మనం వస్తున్నాం. భక్తులు ఇక్కడ పాత నిబంధనలో వాళ్ళు అన్నీ కూడా వాళ్ళకి యాక్చువల్గా భౌతికమైనటువంటి కార్యాలు వాళ్ళకి ఎక్కువగా ఆచారాలుగా దేవుడు ఇచ్చినప్పుడు కూడా, ఇంకను భక్తులు వారి యొక్క భక్తి జీవితంలో ముఖ్యంగా దేవుని సన్నిధి విషయానికి వచ్చేసరికి, దేవుని సన్నిధి అనుభవించినటువంటి వాళ్ళు ఎలా మాట్లాడుతారంటే, దేవుని యొక్క మందిరము వేరుగా దేవుని యొక్క సన్నిధి వేరుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇది నూతన నిబంధనలు జీవించేటువంటి మనము బహుశా అలా మాట్లాడితే అది బహుశా అది ఒక రకంగా ఉంటుంది. కానీ పాత నిబంధనలో ప్రతిదీ కూడా భౌతికమైన కార్యాలు దేవుడు వారికి ఇచ్చి అవన్నీ కూడా ఖచ్చితంగా చేయమని దేవుడు నియమించిన తర్వాత కూడా వాళ్ళు దేవుని యొక్క గుడారమునకు వెళ్ళిన తర్వాత, మేము దేవుని యొక్క గుడారానికి వెళ్ళిన అక్కడితో లాక్కుండా ఒక నూతన నిబంధన విశ్వాసం యాక్చువల్గా అయితే ఎలాగైతే మాట్లాడాల్సి ఉందో అలాగ పాత నిబంధనలోనే వాళ్ళు దేవుని సన్నిధి విషయానికి వచ్చేసరికి భౌతికమైనటువంటి బిల్డింగ్ను దాటి ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క సన్నిధిని వారు లేదా దేవుని యొక్క వాతావరణాన్ని వారు అనుభవించడం గురించి బైబిల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈవెన్ చూడండి, ఇది ఓల్డ్ టెస్టిమెంట్లోనే జరిగింది కార్యం. ప్రతి ప్రాముఖ్యం భౌతికమైన కార్యం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేటువంటి కాలంలోనే వాళ్ళు కేవలం భౌతికమైనటువంటి దేవుని యొక్క గుడారముగా లేదా ఆవరణముగా పిలబడేటువంటి చోటుకి వెళ్ళి అక్కడితో వాళ్ళు ఆగిపోకుండా వాళ్ళు దేవుని సన్నిధి అక్కడ అనుభవించగలిగారు కాబట్టి వాళ్ళు బిల్డింగ్ని దాటి వాళ్ళు దేవుని సన్నిధి గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూడండి, మనం కనుక ఆ బిల్డింగ్ని దాటి కనుక దేవుని యొక్క సన్నిధి కనుక అనుభవించలేకపోతే, నువ్వు ఒక మంచిగా మాట్లాడినా లేదా నెగిటివ్గా మాట్లాడినా బిల్డింగ్ కోసమే నువ్వు మాట్లాడతావు, కానీ నువ్వు దేవుని సన్నిధి కోసం పెద్దగా మాట్లాడవు. ఎందుకంటే దేవుని సన్నిధి అనేటువంటిది అది ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా ఉంటుంది, అది వాస్తవము, దాన్ని మనం అనుభవించవచ్చు అనేటువంటి ఆలోచన చాలామంది క్రిస్టియన్స్కి ఉండదు. చర్చికి వెళ్తే చాలామంది ఎంతవరకు దేవుని సన్నిధి గురించి అనుకుంటారంటే, ఎంతవరకు వారి ఆలోచన విధానం వెళ్తుందంటే, నేను చర్చికి వెళ్ళాను కాబట్టి దేవుడు అక్కడ ఉంటాడు కాబట్టి నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అనుకుంటాం. కానీ గమనించండి, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు అన్నప్పుడు ఆటోమేటిక్గా నీ హృదయమే కానీ ఈవెన్ నీ శరీరము కూడా అది డిఫరెంట్గా స్పందించాల్సి ఉంటుంది. ఇక్కడ భక్తులు అలాగ వారి శరీరమును గురించి వారి యొక్క ప్రాణము గురించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క సన్నిధి పట్ల వారికి ఒక ఎమోషనల్ కనెక్షన్ ఒకటి వాళ్ళకి ఏర్పడింది అనమాట. ఏదో మెకానికల్ వారు ఏదో చర్చకు వచ్చేసేమో మేము దేవుని సన్నిధిలో ఉన్నాము అనేటువంటిది కాకుండా ఒక రకమైన ఎమోషనల్ అటాచ్మెంట్ అనేటువంటిది దేవుని సన్నిధితో వారు కలిగి ఉన్నారు. ఇప్పుడు అందుకనే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను కృషించిపోతున్నాను అంటున్నారు, దానికోసం వెతుకుతున్నాను అంటున్నారు. మరో చోట దావీదైతే దుప్పి నీటి వాళ్ళ కొరకు ఆశపడుతున్నాను, దేవా నా ప్రాణం నీ కొరకు తృష్ణ గునుచున్నది. ఇప్పుడు చూడండి, అది ఏం చెప్తుందంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి, అది మంచిదనం కాదు. వాళ్ళు దాని గురించి ఎలా మాట్లాడుతున్నారంటే, వాళ్ళకి దేవుని యొక్క సన్నిధితో ఎంత ఎమోషనల్ కనెక్షన్ ఉందో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే
వాళ్ళు అలాగా ఆశపడుతున్నాను అంటూ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినంతగా దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణ గునుచున్నది అని వాళ్ళు మాట్లాడుతున్నారంటే, లేదా ఇక్కడ భక్తులను నేను దర్శించాలని నా హృదయం ఎంతో ఆశపడుతుంది, నా శరీరం ఆశపడుతుంది, తృష్ణ గుంచున్నదని వీళ్ళు మాట్లాడుతున్నారంటే, వాళ్ళు నిజంగా చూడండి దేవుని సన్నిధి ఎంత ఎక్కువ వాళ్ళు అనుభవించుంటారో, ఎంతగా వాళ్ళు ఈవెన్ వాళ్ళ ఎమోషన్స్ కూడా దేవుని సన్నిధిలో వాళ్ళు ఫీల్ అయ్యి ఉంటారు. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ ఎమోషన్స్ అన్నప్పుడు అర్థం చేసుకునేదో భౌతికంగా మాత్రమే ఏదో కొన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడితేనో, ఒక రకమైన మ్యూజిక్ ప్లే చేస్తేనో వచ్చేటువంటి భావోద్వేగాలకు నేను మాట్లాడట్లేదు. ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్లో సాఫ్ట్గా మ్యూజిక్ ప్లే చేస్తానో, లేదంటే ఏవో కొన్ని కొంచెం బాధాకరమైన మాటలు మాట్లాడితే వచ్చేటువంటి ఆ ఎమోషన్స్ గురించి, ఫీలింగ్స్ గురించి మాట్లాడట్లేదు. దేవుని సన్నిధిని బట్టి వచ్చేటువంటి ఫీలింగ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు చూడండి, అది భక్తులు అది కలిగి ఉన్నారు. అది అందుకని అలా ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేస్తామో అప్పుడు మాత్రమే ఒక మనిషి అలా మాట్లాడతాడు. లేదనుకుంటే అది అనుభవించినటువంటి వాడు ఇలాగ నార్మల్గా మాట్లాడడం అసాధ్యం. అది ఇప్పుడు బైబిల్లో ఉందో కాబట్టి కొన్నిసార్లు నేను కూడా అలా ఫీల్ అవుతాను మనం కొన్నిసార్లు అంటాం. కానీ యాక్చువల్ నిజంగా మనం అనుభవించే మాట అంటున్నాం, లేదా బైబిల్లో ఉందో కాబట్టి మనం కూడా అలా అనుకుంటున్నామా ఆలోచించాలి. ఎందుకంటే దేవుని సన్నిధిని మనం సహవాసం అంటున్నాం. సహవాసం అంటే అర్థం ఏంటంటే, ఒక మనిషితో పాటు మనం సహవాసం చేస్తాం ఎంత వాస్తవమో, భౌతికంగా కొంతమంది కూడుకున్నామంటే ఎంత వాస్తవమో, ఇంకా చెప్పండి అంతకంటే ఎక్కువగా దేవుడు ఇక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధి అంతే వాస్తవం, అంతకంటే ఇంకెక్కువ వాస్తవం. అప్పుడు దేవుడు ఇక్కడ నిజంగా ఇక్కడ ఉన్నాడు అనుకున్నప్పుడు మనకెందుకు అది తెలియట్లేదు, మనకెందుకు అర్థం కావట్లేదు, ఎందుకు దేవుని యొక్క సన్నిధి మనం ఫీల్ అవ్వలేకపోతున్నాం, ఎందుకు ఆ ఎమోషనల్ కనెక్షన్ మనకి దేవునితో మనకి ఉండట్లేదు ఆలోచించాలి. జస్ట్ ఏదో సెంటిమెంటల్ కదా, సన్నిధిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చేటువంటి అది కేవలం భౌతికమైనటువంటి ఫీలింగ్ అయితే అది శరీరం గురించి వాళ్ళు మాట్లాడాలి. కానీ వాళ్ళు యాక్చువల్ హృదయం గురించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే అర్థం ఏంటి, ఏదో కేవలం భౌతికంగా పైన వచ్చేటువంటి ఎమోషనల్ ఫీలింగ్ గురించి వాళ్ళు మాట్లాడట్లేదు, ఏదో ఒక్క నిమిషాలు వచ్చేసి వెళ్ళిపోయేటువంటి ఫీలింగ్ గురించి వాళ్ళు మాట్లాడట్లేదు. వాళ్ళు నిజంగా దేవుని సన్నిధి అంత లోతుగా వాళ్ళు అనుభవించారు కాబట్టి వాళ్ళు ఎలాగని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్ చూడండి, మనం ఏం చేయాలి తెలుసా, దేవుని సన్నిధి వీళ్ళు అనుభవించాలంటున్నప్పుడు మనం అది భక్తిపరులం కాదులేండి, మనం అలా అనుభవించలేండి అని అనుకోవడానికి కాదు ఈ మాటలు ఎందుకంటే వారిలాగానే మనం కూడా ఆశపడాలనేటువంటిది దేవుని యొక్క ఆలోచన. ఇప్పుడు చూడండి, దేవుని సన్నిధి మనం ఎలా అనుభవిస్తామంటే, స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే, నీకు దేవుని సన్నిధి అనుభవించాలంటే ఆశ నీకు ఎంత ఎక్కువగా ఉంది, అది స్టార్టింగ్ పాయింట్. అది అక్కడ నువ్వు ఏదో చేసేస్తే ఆత్మీయంగా గొప్ప కదా భక్తి కార్యం ఏదో చేసేస్తే అప్పుడు దేవుని సన్నిధి అనుభవిస్తామని కాదు. సింపుల్గా బేసిక్ ఏంటంటే నీకు ఆశ అంత ఉంది, అంతే సింపుల్. ఇప్పుడు చూడండి, అది చాలా చిన్న విషయం. అది గొప్ప కార్యాలు ఏవో చేయడం కాదు, నిజంగా నీకు దేవుని సన్నిధి పట్ల నీకు నిజంగా ఎంత ఆశ ఉంది. దేవుడు యాక్చువల్గా అదే చూస్తాడు. ఒక మనిషిలో దేవుని యొక్క మందిరంలోనికి ఒక మనిషి వచ్చినప్పుడు నిజంగా దేవుడు యాక్చువల్గా ఏం చేస్తాడంటే, నేను నిజంగా నువ్వు అనుభవించాలనేటువంటి ఆశ నీకు ఎంత ఎక్కువగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఉన్నాను అనుకో, నువ్వు చర్చిలోకి వచ్చిన తర్వాత నా సన్నిధి అనుభవించాలని ఆశ నీకు ఎంత ఉంది. జస్ట్ ఆశ నిజంగా ఉంటే చాలు, దేవుడు బయలుపరచుకుని దేవుడు రెడీగా ఉంటున్నాడు. దేవుడు ఇప్పుడు తన సన్నిధిని యాక్చువల్గా దాచుకోడు. దేవుడు దాచుకుని ఇష్టపడలేదు. యాక్చువల్ దేవుడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమును కూడా ఉంటారు అక్కడ నేను ఉంటానని చెప్పేశాడు దేవుడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా దాచుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ఎవరి దగ్గర దేవుని యొక్క సన్నిధి దాచబడుతుందంటే, ఎవరికైతే దేవుని యొక్క సన్నిధి పట్ల ఆశ లేదో ఖచ్చితంగా వారి దగ్గర మాత్రమే దేవుడు తన సన్నిధిని వారికి బయలుపరచడు. నేను ఇంతకు కూడా చెప్పని చూస్తారా, ఒక పక్కనే మరొక విశ్వాసం కూర్చుంటాడు, ఆయన చాలా ఆశపడుతున్నాడు దేవుని సన్నిధి కొరకు. ఆ వ్యక్తి ఇలాంటి అనుభవం గుండా వెళ్తాడు. ఆ పక్కనే మరో వ్యక్తి కూర్చున్నాడు, కానీ ఆయనకు నిజంగా ఆశ లేదు. అప్పుడు ఆ వ్యక్తి నిజంగా పక్కన ఒక వ్యక్తి చాలా లోతుగా దేవుని సన్నిధి అనుభవిస్తున్నాడు, కానీ మరో వ్యక్తి పక్కనే కూర్చున్నాడు, కానీ వ్యక్తి ఏమాత్రం దేవుని యొక్క సన్నిధిని అనుభవించాడు. కారణం ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తికి ఎలాగ తన సన్నిధి అంత గొప్ప దేవుడు అయ్యిండు కూడా ఆయనకి బయలుపరచుకోగలడు, అలాగే దేవుడు కనుక అనుకుంటే అది నీకున్నటువంటి నీ ఆలోచన దాన్ని బట్టి దేవుడు కావాలంటే తన సన్నిధి నీ దగ్గర దాచడం కూడా జరుగుతుంది. ప్రాబ్లం ఏంటంటే, దాచినప్పుడు దేవుని సన్నిధి దాచాడు అందుకని అనుభవించలేకపోతున్నాను అనేటువంటి ఆలోచన చాలా సందర్భాల్లో మనకి రాదు. అందుకని ఇక్కడ ఏం కావాలి, మెయిన్ ఏం కావాలంటే దేవుని సన్నిధి పట్ల ఆశ. ఇప్పుడు దేవుని సన్నిధి పట్ల ఆశ అన్నప్పుడు అర్థం ఏంటంటే, భౌతికమైనటువంటి ప్రతి దాన్ని నువ్వు దాటాలి. ఇక్కడ భౌతిక ప్రతి దాన్ని నువ్వు దాటి ఆలోచించగలిగితేనే నువ్వు దేవుని సన్నిధి అనుభవించిన అవకాశం నీకు ఉంటుంది. ఇప్పుడు చూడండి, దేవుని సన్నిధి అనుభవించామనుకోండి, అలాంటి వ్యక్తులకి, అలాంటి విశ్వాసాలకి నువ్వు చర్చికి రా ఆయన చెప్పాల్సిన అవసరం కూడా యాక్చువల్గా రాదు. ఒకవేళ అలా చెప్పాల్సి వచ్చి చెప్పినా వెంటనే ఇస్తాడు వాళ్ళకి రియాక్షన్ తెలుసా, యెహోవా మందిరమునకు వెలుదమైన జనులు నా తనినప్పుడు నేను సంతోషించాను. అది వాళ్ళ రియాక్షన్.
చర్చికి వెళ్దాం అన్నప్పుడు దేవుని సన్నిధిని అనుభవించే వాళ్ళకి రియాక్షన్ తెలుసు. ఎవరన్నా వచ్చి ఈరోజు చర్చికి వెళ్దాం లేదా రేపు చర్చికి వెళ్దాం ప్లాన్ చేసుకొని చెప్పినప్పుడు దేవుని సన్నిధిని అనుభవించేటువంటి వాళ్ళకి రియాక్షన్ ఉంటుందో తెలుసా? చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే దేవుని సన్నిధిని వాళ్ళు అనుభవించారు కాబట్టి, అది మరొకసారి అనుభవం దొరికేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే బేసిక్గా ఏమవుతుందంటే, ఆ వ్యక్తికి ఆశ ఉంది, దేవుని సన్నిధి పట్ల ఆశ ఉంది కాబట్టి దేవుని దగ్గరికి వెళ్దామా, దేవుని సన్నిధిని అనుభవిద్దామా, చర్చికి వెళ్దాం అనేసరికి ఆ వ్యక్తిలో ఎంతో ఒక రకమైన సంతోషం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి, వాళ్ళందరూ చూడండి అక్కడ ఈ సంతోషం ఏంటంటే ఎమోషన్స్ కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగని కేవలం వీళ్ళు ఎమోషనల్ విశ్వాసాల ఊరినే భావ ఉద్వేగాలతో ఎమోషనల్గా నడిపింపబడేటువంటి వాళ్ళు అంటే కాదు. వాళ్ళు చాలా లోతుగా దేవుని సన్నిధిని అనుభవించేటువంటి వాళ్ళు. అందుకనే దేవుని మందిరంకి వెళ్దాం నాకు సంతోషం కలిగి అన్నారు. ఇప్పుడు చూడండి, అంటే ఆలోచించండి, వాళ్ళు ఎంతగా దేవుని యొక్క సన్నిధితో వాళ్ళకి ఎమోషనల్ కనెక్షన్ వాళ్ళకి ఏర్పడిందో ఆలోచించండి. అంటే వాళ్ళు ఎంతగా అనుభవించి ఉంటారు, ఎంతగా దేవుని సన్నిధి పట్ల వాళ్ళు ఆశపడి ఉంటారు. ఎందుకు చూడండి, ఈరోజు కూడా ఒక వాక్యభాగంలో కొన్ని విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 సమూయేలు గ్రంథంలోనికి వెళ్దాం. చూడండి, 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలోనికి వెళ్దాం. చూడండి, బైబిల్ మనం చూస్తున్నప్పుడు ఇక్కడ దావీదు చూడండి నిబంధన మందసాన్ని తీసుకెళ్లేటువంటి, అంటే యెరూషలేము పట్టణంలోనికి దేవాలయం దగ్గర తీసుకెళ్లేటువంటి ఆ కార్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. సందర్భం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ కొంచెం యాక్చువల్ మనం చూస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే, సందర్భం ఏంటంటే, నేను ఇంతకుముందు 2 వారాల క్రితం చెప్పాను చూసారా, ఇజ్రాయెల్ ప్రజలు ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మొదటిసారి ఓడిపోయినప్పుడు వాళ్ళలో ఒక వ్యక్తి ఏమంటాడంటే, దేవుని మందసంతో పాటు కనుక మనం వెళ్తే మన యుద్ధంలో గ్యారంటీకి మనం గెలుస్తాము అని ఎవరో ఒకరి వ్యక్తి చెప్పినప్పుడు ఆ వ్యక్తికి మాటలు నిజమని నమ్మి దేవుని యొక్క నిబంధన మందసంతో పాటుగా వాళ్ళు కేకలేస్తూ ఎంతో ధైర్యంతో, ఎంతో నిశ్చయతతో, ఎంతో ఆనందంతో వాళ్ళు కేకలేసుకుంటూ ఉన్నప్పుడు ఆ మందసాన్ని బట్టి శత్రువులు కూడా వీని కేకలకే భయపడిపోయారు. అంతగా వీళ్ళకి ధైర్యం ఇచ్చింది ఆ టైంలో. కానీ తీరా యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత యుద్ధంలో వారు ఓడిపోవడం మాత్రమే కాదు, కానీ నిబంధన మందసం పట్టబడింది. ఆ టైంలోనే ఏలీ యొక్క 2 కుమారులు చనిపోయారు. ఆ టైంలోనే అది వార్త వినిన తర్వాత ఏలీ కూడా పడిపోయి మెడ విరిగి చనిపోవడం బైబిల్ మనం చూస్తాం. నిబంధన మందసం పట్టబడిందన్న మాట ఏలీ యొక్క కోడలు విన్నప్పుడు ప్రభావం వెడలిపోయాను అని ఆమె చాలా బాధపడడం బైబిల్ మనం చూస్తాం. ఆ రోజున ఫిలిస్తీయులు ఆ నిబంధన మందసాన్ని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ దేవత యొక్క ఆ గుడిలో ఈ నిబంధన మందసాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళు పెడతారు. బేసిక్ వాళ్ళకి ఆలోచన ఏంటంటే, ఏ నిబంధన మందసాన్ని బట్టి అయితే మేము యాక్చువల్గా నిన్న యుద్ధం జరగకముందు భయపడ్డాము, ఇప్పుడు మేము గెలిచాము కాబట్టి అదొక ట్రోఫీ లాగా వాళ్ళు ఫీల్ అయ్యి ఏం చేశారంటే, ఆ నిబంధన మందసాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ యొక్క దేవతల యొక్క గుడిలో దాన్ని ఆ ప్లేస్లో వాళ్ళు పెట్టారు. పెట్టుకుంటే యాక్చువల్గా ఏంటంటే నెక్స్ట్ డే ఏం జరిగిందంటే, వాళ్ళు ఆ గుడి తలుపుల ద్వారాలు తీసేసరికి ఏం జరిగిందంటే, అక్కడ వారి దేవత విగ్రహాలు పడిపోయి ఉన్నాయి. వారి దేవత విగ్రహాలు పడిపోయి ఉన్నప్పుడు వీళ్ళు వెంటనే మళ్ళీ ఏదో జరిగింది అనుకొని తీసుకొచ్చి నిలబెట్టి అన్నీ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ డేకి ఏం జరుగుతుంది, మళ్ళీ సేమ్ అలాగనే వారి దేవత విగ్రహాలు పడిపోతాయి. ఈసారి తల కూడా కట్ అయిపోతాయి, విగ్రహానికి చేతులు కూడా కట్ అయిపోతాయి. అది చూసినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఇక్కడేదో మనకేదో సంథింగ్, ఇక్కడేదో మనకు తేడా కొడుతుంది, మనకిడేదో తప్పు మనం చేసాం, ఏదో మొత్తానికి ఇజ్రాయెల్ ప్రజల యొక్క దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది కాబట్టి ఈ నిబంధన మందసాన్ని మనం ఎలాగైనా సరే వదిలించుకుందాము అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది అక్కడ సిగ్గును చూసేటువంటి వారిని పిలిపించి అక్కడ చూడండి, వాళ్ళు కూడా చూడండి, దేవుడు తన మహిమను అక్కడ అన్యుల ఎదుట బయలుపరుచుకున్నప్పుడు వాళ్ళు కూడా తెలిసింది ఏంటంటే, ఇది నిజంగా దేవుని యొక్క సన్నిధి. మన దేవతల కంటే వారి దేవుడు బలమైన వాళ్ళని వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఒక అన్యుడు కూడా వచ్చిన ఆలోచన ఏంటి తెలుసా, దీన్ని వదిలించుకుందాం అన్నప్పుడు ఎలా వదిలించుకుందాం అన్న ఒక ఆలోచన కూడా వచ్చింది వాళ్ళకి. ఒకసారి దాని గురించి ఆలోచించండి. ఎలా వదిలించుకుందాం అంటే అర్థం ఏంటంటే, మనం ఏ ప్రొసీజర్ ఫాలో అవి దీన్ని వదిలించుకోవాలి. ఊరికే క్యాజువల్గా వదిలేస్తే సరిపోదు, ఎందుకంటే దానివల్ల మనకు ప్రాబ్లం వస్తుంది. బట్ ఇంకా చెప్పండి, యాక్చువల్గా ఆ విగ్రహం 2 సార్లు పడిపోయి అలా అయిన తర్వాత అక్కడ చాలామందికి గడ్డల్లా కూడా ఏదో సంథింగ్ ఒక జబ్బుల్లా కూడా ప్రాబ్లమ్స్, ఫిజికల్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేసినాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి వాళ్ళకి ఏదో సంథింగ్ శరీరాల్లో అక్కడ గడ్డలు వచ్చేసినాయి అంట. ఇప్పుడు చూడండి, ఇలా చాలామంది సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే, దీనివల్ల మనకు ప్రాబ్లం వస్తుంది. ఇజ్రాయెల్ ప్రజల యొక్క దేవుని యొక్క హస్తం మన పేరు చాలా బలంగా ఉంటుంది, ఆయన ఉగ్రత మన మీదకి వస్తుంది కాబట్టి దీన్ని ఎలాగైనా వదిలించుకుందాం అనుకున్నప్పుడు ఆ శకును చూసేటువంటి వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, దీన్ని వదిలించుకోవడానికి ఊరిని క్యాజువల్గా తీసుకెళ్ళి మనం వదిలేస్తే సరిపోదు, మనం తప్పు చేసాం కాబట్టి దానికి పరిహారం చేయకుండా మనం ఊరి క్యాజువల్ వదిలేయడానికి వీలు లేదు. వారి దేవుని యొక్క ఉగ్రత మన మీద రాకుండా ఆగిపోవాలంటే మనకు వచ్చినటువంటి గడ్డలు ఏదైతే సమస్య, ఫిజికల్గా మనకు ఒక శరీర సంబంధం సమస్య మనకు వచ్చిందో ఆ సమస్య తీరాలంటే ఏదో పరిహారం మనం చేయకుండా మనం పంపించకూడదు అని ఒక అన్యుడు కూడా అర్థమైంది ఆ విషయం. అంటే మనం చేయకుండా కార్యం చేస్తాము, దీనికి ఇప్పుడు అది దానిని మనం విడుదల పొందుకోవాలంటే, దాన్ని పంపించాలంటే దానికి ఖచ్చితంగా ఏదో ప్రాసెస్ ఉంటుంది.
అది మనం చేస్తే తప్ప మనకి ఉన్నటువంటి ఈ శరీర సంబంధించిన ప్రాబ్లం మనకు సాల్వ్ అంటున్నారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఎలా చూశారంటే దేవుని యొక్క సన్నిధిని ఆ రోజున మందసాన్ని ఊరిని ఏదో పంపించేద్దాం, మన దేవతలకు ప్రాబ్లం వచ్చేస్తుంది, మన విగ్రహాలు పడిపోతున్నాయి అని మాత్రమే ఆలోచించలేదు. వాళ్ళు ఎలా చూసారంటే ఆ ఇజ్రాయేల్ ప్రజల యొక్క నిబంధన మందసం అనేటువంటిది మన శరీరాలపైన కూడా ప్రభావం చూపుతుంది. ఆ యెహోవా దేవుని యొక్క హస్తం మనపైన బలంగా ప్రభావం చూపుతుంది. చాలా ఒత్తిడికి మనం గురవుతున్నాం కాబట్టి మనం పరిహారం చేసే పంపించాలి. అంటే ఆ దేవుని మనం సాటిస్ఫై చేస్తే, ఇజ్రాయేల్ ప్రజలకు దేవుని సాటిస్ఫై చేస్తూ మనం పంపించాలనుకొని వారుకున్నటువంటి అన్య సాంప్రదాయాన్ని బట్టి, వారుకున్నటువంటి కొంత జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కార్యాలు వాళ్ళు చేసేసి ఆ నిబంధన సంబంధాన్ని ఏం చేస్తారంటే ఒక ఎడ్ల బండి మీద దాన్ని పెట్టేసి వాళ్ళు పంపించేస్తారు. ఇవన్నీ పంపించినప్పుడు కూడా వాళ్ళు ఎలా ఆలోచించారు తెలుసా? చూడండి ఎంత చెప్తాను. వాళ్ళు ఎలా ఆలోచించారంటే మన దేవత విగ్రహాలు పడిపోయి, అది మాత్రం కాకుండా మన శరీరంలో కొంత రోగాలు వస్తున్నాయి కదా, ఇది నిజంగా వారి దేవుడి వల్ల మనకు వస్తున్న ప్రాబ్లమ్, లేదా జనరల్గా క్యాజువల్గా వేరే కారణాలు బట్టి వస్తుందా? అది కూడా మనకు వచ్చిన డౌట్ ఉంది. అక్కడ మనం ఏం చేద్దామంటే ఈ ఆవుకి కట్టేసి ఈ బండి మీద దాన్ని పెట్టేసి పంపిద్దాం. అదే ఎగ్జాక్ట్గా కనుక అది అలాగా బయలుదేరి ఎవరూ దాన్ని తోలకుండానే అదే కనుక ఆటోమేటిక్గా ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నటువంటి బార్డర్ దగ్గరికి సరిహద్దుకి లాగిందనుకో, ఖచ్చితంగా ఇది వాళ్ళ యొక్క దేవుని వల్ల మనకి ప్రాబ్లం వచ్చిందని మనకి అర్థమవుతుంది. లేదా అది సరిహద్దుకి వెళ్ళకుండా ఎక్కడెక్కడ ఆగిపోయింది అనుకోండి, లేదా అది వారు ఏ తావులు కట్టారో అది కనుక వాళ్ళ ఇంటికి అలా వెళ్ళిపోయింది అనుకోండి, ఆ దొడ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఇది యెహోవా దేవుని వల్ల కాదని మనకు అర్థమవుతుంది అని అనుకొని వాళ్ళు ఏం చేస్తారంటే బండి మీద పెట్టేసి దాన్ని వదులుతారు. వదిలినప్పుడు ఆశ్చర్యం ఏంటి తెలుసు? అక్కడ కూడా చూడండి దేవుడు ఎంతగా నడిపించాడంటే, ఆ ఎడ్లను కూడా ఎంత నడిపించాడంటే ఖచ్చితంగా ఆ ఎడ్లు ఎక్కడా ఆకుండా తిన్నగా వెళ్ళిపోయి ఇజ్రాయెల్ ప్రజలు ఉండేటువంటి సరిహద్దులో అక్కడికి లాగింది బండి. ఆ లాగిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే ఆ నిబంధన మందసం తీసుకొచ్చి ఆ వ్యక్తికి ఇంట్లో పెడతారు. ఇప్పుడు చూడండి ఇక్కడ దాన్ని ఇప్పుడు మనం చూద్దాం చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం నుండి నేను చదువుతాను. 6వ అధ్యాయం 1వ వచనం. తరువాత దావీదు ఇజ్రాయేల్లో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యంలాగా యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయల యెహూదాలో నుండి ప్రయాణమయ్యాను. ఇక్కడ గమనించండి, యాక్చువల్గా దావీదు ఇలాగనే నిబంధన మందసాన్ని మనం తీసుకొద్దాం అని ఆలోచించడానికి మునుపు ఫిలిస్తీన్లు ఆ నిబంధన మందసం వదిలేసిన తర్వాత సుమారుగా ఈ ప్లేస్లో సుమారు 20 సంవత్సరాలు ఉందట. బైబిల్లో వేరే చోట ఉంటుంది యాక్చువల్గా. అది 20 సంవత్సరాలు నిబంధన మందసాన్ని ఎవరు పట్టించుకోలేదు. అలాగే ఒక వ్యక్తికి ఇంటి దగ్గరలో అది అలా ఆగి ఉండిపోయింది. ఎవరు దాన్ని పెద్దగా కేర్ చేయలేదు. కానీ తర్వాత దావీదు పరిపాలించడం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు దావీదు అంటే దేవుని యొక్క నిబంధన మందసం మన మధ్యన ఖచ్చితంగా ఉండాలంటే ఆలోచన దావీదుకి వచ్చింది. అప్పుడు ఏం చేశాడంటే దాన్ని ప్లాన్ చేసాడు. ఏమనంటే ఖచ్చితంగా దేవుని యొక్క నిబంధన మందసాన్ని మనం తీసుకొని వద్దాము అని ప్లాన్ చేసి చాలా పక్కడబంది ప్లాన్ చేస్తాడు. అదే ఇక్కడ మనం చూద్దాం. ఆయన ఏం చేశాడంటే చూడండి, ఆయన చూడండి ఎలా తీసుకొచ్చి తెలుసా దాన్ని. ఇజ్రాయేల్లో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరాడు. చూడండి, 30,000 మంది శూరులను సమకూర్చుకొని. ఇప్పుడు చూడండి దేవుని యొక్క సన్నిధి మాట్లాడుతున్నాను. దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క సన్నిధిలో లేదా దేవుని యొక్క సన్నిధిని బేస్ చేసుకొని చుట్టూ జరుగుతున్నటువంటి గొప్ప కార్యాల మధ్య డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. మనం ఏంటంటే కొన్ని కార్యాలు గొప్పగా జరిగేసరికి అది గొప్పగా జరిగింది కాబట్టి దేవుని యొక్క సన్నిధి అనేసుకుంటాం. ఇప్పుడు చూడండి, అలాగే గొప్ప కార్యాలను తక్కువ చేసి మాట్లాడుతున్నాం అని కాదు. ఊరిని అది గొప్పది కాబట్టి అది చెడ్డదని అనట్లేదు. అలాగనే గొప్పది కాబట్టి అది నిజంగా అది కరెక్ట్గా దేవుని చిత్త ప్రకారం జరుగుతుంది అని కూడా గ్యారంటీగా మనం చెప్పలేం. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే చిన్న సంఘాలు ఇలా ప్రసంగం చేస్తాం అనుకుంటారంటే ఈ చిన్న సంఘాలు అందరికీ పెద్ద సంఘాలు అంటే పడదని అనుకుంటారు. నేను అలా చెప్పట్లేదు. ఇక్కడ అది పెద్దది కాబట్టి అది చెడ్డదని అనట్లేదు. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఆత్మ సంబంధం దేవుని సన్నిధి అనే చెప్పుకునేటువంటి దాని చుట్టూ జరిగేటువంటి కార్యాలకు మధ్య డిఫరెన్స్ మనకు తెలియాలి. మనం కార్యాలను చూసి దేవునికి సన్నిధి అనుకుంటున్నాం. దాని చుట్టూ దాన్ని బేస్ చేసుకొని దాన్ని సెంటర్గా కేంద్రంగా పెట్టుకొని కార్యాలు జరగడానికిను దేవుని యొక్క సన్నిధికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఇక్కడ మనకు చాలా క్లియర్గా మనకు కనబడుతుంది. ఇక్కడ చూడండి దావీదు చూడండి, అసలు అది ఒకసారి ఊహించుకోండి. ఇది ఎందుకంటే ఇక్కడ చాలా ఇది పెద్ద ఈవెంట్ లాగా దావీదు ఇక్కడ చేశాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఊరినే మామూలు ఏదో కొంతమంది వెళ్ళిపోయి కొంచెం మంచి విశ్వాసులు లేదా కొంతమంది యాజకులు ఆరోను వంశంలో కొంతమంది లేవీని తీసుకొని దావీదు వెళ్ళిపోయి ఆ నిబంధన మందసాన్ని ఊరిని తీసుకొచ్చేయలేదు. దావీదు కూడా తీసుకొచ్చినప్పుడు అది దేవుని యొక్క నిబంధన మందసము, అది దేవుని యొక్క సన్నిధి, అది దాని యొక్క వాల్యూ తెలుసుకున్నాడు. కాబట్టే దాని ఊరిని క్యాజువల్గా పైపైన చేయకూడదు, దాన్ని మనం బెస్ట్గా చేయాలంటుంటే ఒక ఆలోచన దావీదుకు ఉంది. అందుకని అక్కడ 30,000 మందిని శూరులు తీసుకెళ్ళాడంట. అంటే ఆలోచించండి, అంటే అది యాక్చువల్ చెప్పండి చాలా పెద్ద ఈవెంట్ అనమాట. ఒక రకంగా 30,000 మంది నిబంధన మందసాన్ని యెరూషలేం పట్టణాన్ని తీసుకున్నాను. 30,000 మందిని శూరులు, మొత్తం అందరూ 30,000 మంది కాదు, శూరులు 30,000 మంది.
ఇంకా చూద్దాం చూడండి, అక్కడ తీసుకొని ఇంకేం చేశాడంటే చూడండి, 3వ వచనం చదువుతాం చూడండి. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటి నుండి తీసుకొని రాగా, అబీనాదాబు కుమారులకు ఉజ్జియాను అహ్యోనును ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంట నుండి తీసుకుని రాగా, అహ్యో దాని ముందర నడిచాను. దావీదును ఇజ్రాయేలందరినూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితార్లను, స్వరమండలమును, తంబుర్లను, మృదంగములను, పెద్ద తాళములను వాయించచ్చు యెహోవా సన్నిధిని నాట్యం ఆడుచుండిరి. ఇక్కడ గమనించండి, అది ఈవెంట్ ఎలా చేస్తాడు ఒకసారి దావీదు ఆలోచించండి. దావీదు ఏమనుకుంటే ఇది దేవుంది కాబట్టి మనం చాలా గొప్పగా చేయాలి, చాలా బలంగా మనం దీన్ని చేయాలి. ఆలోచన మంచిదా? ఆలోచన చాలా మంచిదే. దేవుంది కాబట్టి ఊరి మీద పై పని చేసేలాంటి వీలు లేదు. దేవుని యొక్క వాల్యూ నిజంగా అర్థమైతే అప్పుడు మనం చేసేది యాక్చువల్గా సరిపోదని అనిపిస్తుంది, చేసేది సరిపోదు అనిపిస్తుంది. కాబట్టి మన సామర్థ్యము కొలది, ఇంకా చెప్పండి అసలు మన సామర్థ్యానికి మించే చెయ్యాలి అనేటువంటి ఒక ఆశ కూడా ఖచ్చితంగా మనకు ఉంటుంది. ఆశ మనల్ని ప్రేరేపిస్తుంది, గొప్పగా చేద్దాం, చాలా మంచిగా చేద్దాము అనేటువంటి ఒక ఆలోచన సహజంగా అందరికీ వస్తుంది. అందులో డౌటే లేదు, అందరికీ వస్తుంది. అలాగే దావీదుకి ఇంకా మంచివాడు, మంచి విశ్వాసం కాబట్టి దావీదుకి ఖచ్చితంగా ఆలోచన వచ్చింది కాదు ఏం చేశాడంటే అంత 30,000 మంది శూరులను తీసుకుని వెళ్ళాడు. కొత్త బండి మీద దాన్ని పెట్టారు. కొంతమంది ముందు నడుస్తున్నారు, చాలామంది అక్కడ ఏంటంటే వాయిద్యాలు వాయించేటువంటి చాలామంది ఉన్నారు, అక్కడ ఇవి నాట్యం ఆడేటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చూడండి దాన్ని ఎలా తీసుకెళ్తారో ఒకసారి ఆలోచించండి. సో నిజంగా ఈ రోజుల్లో యాక్చువల్గా ఒకవేళ కనుక ఏదైనా సంఘం, ఏదైనా దేవుని సంఘం ఏదైనా సరే కార్యం చేయాలంటే నార్మల్గా ఏమనుకుంటామంటే ఇలాగే చేయాలి కదా అనుకుంటాం. ఇలాగే చేయాలి కూడా. ఎలా చేయాలి? అక్కడ చూడండి, వాళ్ళు దేవుని యొక్క నిబంధన మనసు మోయాలి కాబట్టి ఊరిని పాత బండి ఎంతమంది వాడేసిందో మనకు వద్దు, కొత్త బండి దేవుని కోసం మనం కొత్త బండి పెడదాం. దేవుని కోసం అక్కడ గొప్పగా చేయాలి. దేవుని కోసం మనం కాస్ట్ మీద మనం ఆలోచన చేయకూడదు కాబట్టి కొత్త బండి తీసుకొద్దాం. ఎందుకంటే అది దేవునికి సంబంధించి కాబట్టి ఏదో పాతది తీసుకొచ్చి చర్చిలో పడేసినట్టు కాకుండా కొత్త దాన్ని మనం చేద్దాం అనుకుని కొత్త బండి కూడా తీసుకొచ్చారు వాళ్ళు. అందరూ గొప్పగా పాటలు పాడుతున్నారు, ఇక్కడ చాలామంది ఇక్కడ నాట్యం కూడా చేస్తున్నారు. దేవుని యొక్క నిబంధన మనసం వారి దగ్గరికి వచ్చేస్తున్నారు, సంతోషంతో వాళ్ళు కార్యాలు చేస్తున్నారు. దాన్ని నడిపించేటువంటి వారు ఎవరంటే యాక్చువల్ అక్కడ చూస్తే ఎవరింట్లో అయితే అది 20 సంవత్సరాల వరకు సుమారుగా ఉందో ఆ ఇంట్లో 2 కుమారులు దాన్ని నడిపిస్తున్నారు, ముందు నడుస్తున్నారు. అది వాళ్ళు ఒక రకంగా చెప్పారు, వారి నాయకత్వంలో ఇది నడపబడుతూ ఉంది, వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఇప్పుడు చూద్దాం చూడండి, 6వ వచనం చదువుతాను. వాళ్ళందరూ నాట్యం చేస్తున్నారు. వారు నాకోను కళ్ళమ్మ దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమును వద్ద పడి చనిపోయాను. ఇక్కడ గమనించండి, ఆ ఈవెంట్ ఎలా జరుగుతూ అంటే చాలా గ్రాండ్గా జరుగుతూ వచ్చింది. చాలామంది ఉన్నారు, గంభీరంగా పాటలు పాడుతున్నారు, గంభీరంగా వాయిద్యాలు వాయిస్తున్నారు. అక్కడ 2 వ్యక్తులు నడిపిస్తూ ఉన్నారు. ఎడ్ల బండి మీద కొత్త బండి మీద వెళ్తూ ఉంది. వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. బహుశా వాళ్ళు ఏమన్నారంటే దేవుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు, ఎందుకంటే మనం చాలా గొప్పగా దీన్ని మనం చేస్తున్నాం కదా, చాలా హ్యాపీ దేవుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అని వాళ్ళు అనుకున్నారు. చేశారు. అక్కడ వస్తున్నా ఏం జరిగిందంటే అక్కడ ఆ ఎడ్ల బండి ఏదో కొంచెం అక్కడ ఏదో కొంచెం అది అక్కడ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ప్రాబ్లం వచ్చింది, కొంచెం తడబడింది. అక్కడ తడబడినప్పుడు నిబంధన మంచం కొంచెం ఇలా పక్కకు ఒరిగేసరికి ఆ ఉజ్జాన వ్యక్తి, ఆ ఎవరింట్లో అయితే ఆ నిబంధన మంచం 20 సంవత్సరాల సుమారుగా ఉందో అందులో ఆ వ్యక్తి, ఇక్కడ ఉజ్జానటువంటి ఆ వ్యక్తి ఏం చేశారంటే దాన్ని అది పడిపోతుంది కాబట్టి దాన్ని ఆపే ప్రయత్నము చేశాడు. చేసినప్పుడు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే దేవుడు ఆ వ్యక్తిని మొత్తాడంట. ఇన్స్టెంట్ అక్కడ చనిపోయాడు. ఆ చనిపోయిన ఏం జరుగుతుందో తెలుసా? అది ఎలాంటి సందర్భాలు జరిగింది తెలుసా? దేవుని యొక్క నిబంధన మనం తీసుకెళ్తున్నాము, చాలా గొప్పగా జరుగుతుంది అనుకుని గట్టిగా పాటలు పాడుతూ గట్టిగా వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు సడన్గా ఒక వ్యక్తి చనిపోయాడు. ఇన్సిడెంట్గా ఏం జరుగుతుందో తెలుసు? వెంటనే మ్యూజిక్ మొత్తం అయిపోయి ఉంటుంది. ఆలోచించండి, వాళ్ళు ఏదైతే అనుకుంటూ చాలా గ్రాండ్గా చేస్తున్నాం, దేవుడు ఖచ్చితంగా సంతోషిస్తాడు అని అనుకుని చేస్తుంటే సడన్గా దేవుడు తన ఉనికిని అక్కడ తెలియజేసుకుంటూ సడన్గా నాకు అది నచ్చలేదన్న విషయాన్ని దేవుడు క్లియర్ అక్కడ తెలియజేశాడు. ఇప్పుడు చూడండి, అక్కడ ఆ ఉజ్జాయి చేసింది కరెక్టేనా అంటే మామూలుగా చూడండి, ఇప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఆయన ఊరినే క్యాజువల్గా చేయవేయలేదు, అది పడిపోతుంది అనేటువంటి ఒక ఆలోచనతో చేయవేశాడు. కానీ ఆయన దేవుడు అక్కడ శిక్షించిన బైబిల్ మనం చూస్తాం. ఇప్పుడు నార్మల్ ఏమనుకుంటామంటే దేవుడు చాలా స్ట్రిక్ట్ అండి, ఏ చిన్న తేడా వచ్చినా సరే మనం చంపేస్తాడు అని నార్మల్ మనం అనుకుంటాం. ఎందుకంటే ముఖ్యంగా ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు దేవుడు కనీసం ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వడు, దేవుడు వెంటనే శిక్షణ చేస్తాడు అనుకుంటాం. కానీ ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ కేవలం ఉజ్జా చేసిన ఒక తప్పు కాదు, ఇక్కడ చాలా తప్పులు ఆల్రెడీ జరుగుతూ వచ్చినాయి. ఇక్కడ
ఉజ్జా చేయవేసారు చూసారు, అది ఒక్కటే కాదు ఫస్ట్ టైం జరగడం. ఇక్కడ ఈ ఈవెంట్లో దానికంటే ముందే చాలా చాలా ఆల్రెడీ జరుగుతూ వచ్చినాయి. ఏదో ఒకటి జరిగింది కాబట్టి దేవుడు సడన్గా చూసి టక్కని ఎవరైనా చేస్తే వెంటనే దేవుడు శిక్షించాడు కాదు. దేవుడు ఇలా చేయడానికి మునుపు చాలానే ఓర్చుకోవడం చెప్తాను ఒక రకంగా. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చాలా దేవుని చెప్తాను వ్యతిరేకంగా దేవుని కాళ్ళకు తెలుసుకోకుండా ఆల్రెడీ వాళ్ళు చాలా కార్యాలు చేస్తూ వచ్చారు. అవన్నీ జరుగుతున్నప్పుడు కూడా దేవుడు ఇంకా చూస్తూనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఒక మూమెంట్ దాటిందో వెంటనే శిక్ష అక్కడ వచ్చేసింది. అప్పుడు దేవుడు చూస్తున్నాడు. అలా ఇక్కడ కూడా ఏం జరిగిందంటే సడన్గా చేసాడు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే, నేను సిన్సియర్గా నిజంగా నేను అడిగాను ఏమనుకుంటాడంటే, నేను సిన్సియర్గా అది పడిపోతుంది, నేను సిన్సియర్గా జెన్యూన్గా నేను ఆపే ప్రయత్నం చేశాను, శిక్ష నా మీదకి వచ్చింది. ఇక్కడ చూడండి, గమనించండి, దేవుని విషయాలకు వస్తే చెప్తున్నాను చూడండి. నేను సిన్సియర్గా చేస్తున్నాను, మంచి ఉద్దేశంతో చేస్తున్నాను అంటే సరిపోదు. నేను మంచి ఉద్దేశంతో చేస్తాను లేదు ఇష్యూ కాదు. ఇక్కడ నీ ఉద్దేశం మంచిదంత మాత్రం దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడని కాదు. అది క్లియర్ ఇక్కడ ప్రూవ్ అవుతుంది. ఉద్దేశం మంచిదైతే సరిపోదు. మనం చేస్తున్నారు ఏమనుకుంటామంటే, మన ఉద్దేశం మంచిది కాబట్టి ఎలా చేసినా పర్లేదు అనుకుంటాం. నీ ఉద్దేశం మంచిదంత మాత్రం సరిపోదు. అక్కడ దేవుడికి అంగీకారయోగ్యంగా దాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. జస్ట్ ఉద్దేశం మంచిది కాబట్టి నువ్వు ఎలా చేస్తా దేవుడు యాక్సెప్ట్ చేస్తాను ఎప్పుడు కూడా పొరపాటును అనుకోకండి. ఇంకా చెప్పండి, యాక్చువల్లీ ఇక్కడ దేవుని యొక్క నిబంధన మందసం అనేటువంటి దాన్ని ఎవరో మనిషి కాపాడాల్సిన అవసరం లేదు. తన నిబంధన మందస్సాన్ని ఎలా దేవుడు కాపాడుకోవాలో, ఫిలిస్తీన్ల దేవాలయంలో నిబంధన మనసు ఉన్నప్పుడే దేవుడు ఎలా కాపాడుకోవాలి, మనుషుల యొక్క సహాయం లేకుండా దేవుడు కాపాడుకోగలిగాడు. దేవుడు ఆయన నిజమైనటువంటి దేవుడు అని ప్రూవ్ చేసుకోగలిగాడు. దానికి మనుషులంగా మనం ఏదో దేవుని సపోర్ట్ చేసి దేవుడు పడిపోతున్నాడు, మనం సడన్గా పట్టుకున్నాం అని ఎప్పుడు కూడా మన వల్ల ఏదో జరిగిపోతుందని ఎప్పుడు మనం అనుకోవడానికి వీలు లేదు. దేవుడు టైం వస్తే ఆయన ఎలా చేసుకోవాలో, ఆయన ఎలా తను తాను కాపాడుకోవాలో, ఆయన ఎలా తను తాను ప్రూవ్ చేసుకోవాలో దేవుడికి ఆల్రెడీ తెలుసు. మనం ఏదో కొన్ని చేద్దాం కాబట్టి నాకు ఉద్దేశం మంచిది కాబట్టి ఏదో ప్రయత్నం చేశానండి అని అంటే, ఉద్దేశం మంచిదైనంత మాత్రం నీ ఉద్దేశాన్ని దేవుడు గౌరవిస్తాడని కాదు. దేవుడు నీ ఉద్దేశాన్ని గౌరవించడు. దేవుడు తన ఉద్దేశాలను ఎవరు గౌరవిస్తారు, వాళ్ళని దేవుడు గౌరవిస్తాడు. అందుకే నీకు నచ్చింది కాబట్టి నేను మంచి స్వచ్ఛమైన హృదయంతో చేస్తానండి, ఇది నేను స్వార్థంగా ఏం కాదండి అంత మాత్రం దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఉద్దేశం కొన్ని చేస్తున్నారు మనం అంటే, కొన్ని చేసేసి నా ఉద్దేశం మంచిదేనండి అంటాం. నీ ఉద్దేశం మంచిదంత మాత్రం అక్కడ సరిపోదు. ఇక్కడ చూడండి, నిజంగా నీ ఉద్దేశం చాలా మంచిదే, నిబంధన మందసం పడిపోతుంది, అది పరిశుద్ధమైన దేవుని యొక్క నిబంధన మందసం. అది కనుక పడిపోతే ఎంత అవమానం అని బహుశా అనుకోవచ్చు. అది పడిపోతే ఫిలిస్తీన్లు వింటే అది చాలా అవమానం కదా, ఇంకా మనమే బెటర్గా పంపించాం, వాళ్ళు కనీసం వాళ్ళ నిబంధన మందసాన్ని వాళ్ళు కూడా సరిగ్గా ట్రాన్స్పోర్ట్ చేయలేకపోయారు కదా, మనమే బెటర్గా చేస్తాం కదా అని ఫిలిస్తీన్లు అనుకుంటారేమో అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టినా అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓ పాయింట్లో ఎలా ఉంటుందంటే, మనం ఏం అర్థం చేసుకోవాలంటే, కొన్ని కార్యాలు వచ్చేసరికి, ఒక సందర్భం వచ్చేసరికి నువ్వు చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ప్రయాసపడాల్సిన అవసరం లేదు, దేవుడు ఎలా చేసుకోవాలి దేవుడు దాన్ని అలాగన్నా చేస్తాడు. ఉద్దేశం మంచిది కాబట్టి నేను ఏదో కాపాడే ప్రయత్నం చేశానండి అంటే కుదరదు. నువ్వు కాపాడే ప్రయత్నం చేస్తావు కానీ అది యాక్చువల్ అది దేవుని చిత్తమా, అది నీ రెస్పాన్సిబిలిటీయా, అది నీకు హక్కు బాధ్యత ఉందా, అది నీ పని దేవుడు చూస్తాడు. ఇక్కడ నిబంధన మందస్సాన్ని పట్టుకోవడము ఉజ్జా యొక్క పని యాక్చువల్గా కాదు, ఉజ్జా యొక్క పని కాదు ఇది. అందుకని దేవుడు వెంటనే శిక్షించాడు. ఇప్పుడు చూడండి, అక్కడ వెంటనే శిక్షించగా మనం బేసిక్గా అనుకుంటామంటే, దేవుడు పైనుండి చూస్తూ ఉన్నాడు, ఏదన్నా చిన్న తప్పులు చేస్తే వెంటనే మొత్తేదని దేవుడు చూస్తాడేమో అనుకుంటాం. నిజంగా చెప్పిన చూస్తారా, దేవుడు అలాగా వాళ్ళు తప్పు చేస్తారు రెడీగా కాసుకొని కూర్చొని చేయగని టక్కని మొత్తేయడానికి దేవుడు చూసేవాడు కాదు యాక్చువల్గా ఇంకా వాళ్ళు చాలా చేశారు, అయినా దేవుడు ఇంకను సహిస్తూనే భరిస్తూనే వచ్చాడు. ఎందుకు చెప్పిన, నిబంధన మందసం అంటే యాక్చువల్గా ఎడ్ల బండి మీద మోసుకుని వెళ్ళాల్సిన కార్యము కాదు. దేవుడు నిబంధన మందసం చేయించేటప్పుడే సంఖ్యాకాండంలో ఉంటుంది, అది 4:15 ఉంటుంది, అక్కడ తీయాల్సిన అవసరం లేదు. అక్కడ దేవుడు క్లియర్ ఏం చెప్పాడు తెలుసా, అహరోను వంశస్థులు మాత్రమే ఈ నిబంధన మందస్సాన్ని వాళ్ళు మొయ్యాలి అంటాడు. గమనించండి, యాక్చువల్గా మన తెలుగులో అయితే వారు మొయ్యాలని వచ్చింది, కానీ ఇంగ్లీష్ బైబిల్ అయితే వారి భుజాల మీద వాళ్ళు మొయ్యాలని ఉంది. వాళ్ళ భుజాల మీద వారు మొయ్యాలి. నిబంధన మందస్సము దేవుని యొక్క సన్నిధి బండి మీద తీసుకుని వెళ్ళేటువంటి కార్యం కాదు. బండి కొత్తది అవ్వచ్చు, బండి కొత్తది కాబట్టి దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడని కాదు. కొత్తవి మనం తెచ్చామంటే, కొత్త విధానం మనం చేస్తున్నాం అంటే ఉద్దేశం మంచిదే, కానీ దేవుని సంది అనుభవించిన కొత్త విధానాలు ఉన్నాయి కదా, అందరిని చర్చ రప్పించుకోవడానికి ఈ కొత్త విధానాన్ని మనం పెడదాం అనుకొని ప్రస్తుతం లోకాన్ని బట్టి పరిస్థితులను బట్టి కొత్త విధానాలు అప్లై చేసుకుంటూ ఇదంతా 10 మందిని చర్చ రప్పించుకోవడానికేనండి అన్నంత మాత్రం మన దేవుడు దాన్ని యాక్చువల్ యాక్సెప్ట్ చేయడు. దేవుని సంది ఎవరిని ఎలా రప్పించుకోవాలో దేవుడు బాగా తెలుసు. అది మనిషిగా నువ్వేదో నువ్వు చేసేటువంటి దేవునికి నువ్వు హెల్ప్ చేసేదేం కాదు. ఇంకా చెప్పాలంటే నువ్వు దేవుడికి సపోర్ట్ చేయట్లేదు, దేవుడే నీకు సపోర్ట్ చేస్తే కార్యాలు జరుగుతాయి. కొంచెం మనం అనుకుంటాం మనం సపోర్ట్ చేస్తుంది దేవునికి అనుకుంటాం, మనమే సపోర్ట్ చేయట్లేదు, దేవుడు యాక్చువల్గా మనకు సపోర్టు చేస్తున్నాడు. ఇక్కడ మనం కార్యాలు జరిగించేటప్పుడు మనం ఏం చూడాలంటే, దేవుడు మనకు సపోర్ట్ చేస్తానని మనం చూడాలి. మన ఉద్దేశం మంచిదని కాదు, అది
దేవుడు చెప్పిన దాని ప్రకారం జరుగుతుందో చూడాలి. వీళ్ళు ఎలా సాటిస్ఫై అయిపోతాం అంటే 30,000 మంది వచ్చాము, గ్రాండ్గా చేస్తున్నాం, గొప్పగా పాటలు పాడుతున్నాం, గొప్పగా వాయిద్యాలు వాగిస్తూ ఉన్నాము, గంభీరంగా పాడుతున్నాము, హ్యాపీగా నాట్యం ఆడుతున్నాము, కొత్త బండి మీద పెట్టాము. ఇంతకన్నా ఇంకేం చేస్తాం దేవుని మనం? ఇంతకన్నా ఏముంది చేయడానికి? భౌతికంగా చూసుకుంటే అంతకన్నా ఏమీ లేదు చేయడానికి, భౌతికంగా చూసుకుంటే. కానీ యాక్చువల్గా ఆత్మ సంబంధంగా చూసుకుంటే నువ్వు చేసింది ఏది కరెక్ట్ అక్కడ కాదు. వీళ్ళు మనం కూడా ఎలాంటి వాళ్ళు అంటే, మనం కూడా దేవుని సన్నిధి కోసం ఏంటంటే కొత్త బండ్లు అంటే కొత్త విధానాలు ఇవన్నీ బోళ్ళు పెట్టేస్తాం. కొత్త కదా, దేవుని కోసం అండి కొత్తది అంటాం. దేవుని కోసం 30,000 మంది అండి, దేవుని కోసం అందరం పాటలు పాడతాం, దేవుని కోసం మేము డ్యాన్స్ చేస్తున్నాం, దేవుని సన్నిధిలో వేస్తాం అంటాం. నువ్వు చేస్తున్నావు చెప్తున్నావు. అదే దేవుని సన్నిధిలో ఎలా జరగాలి, ఎలా నడిపింపడాలని దేవుడు చెప్పినట్లుగా జరుగుతుందా లేదా అక్కడ దేవుడు చూస్తాడు. ఎంత భౌతిక మనం ఏంటంటే ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఎలా చేస్తున్నారు, ఎంతమంది కూడుకొని పాడుతున్నారు, ఎంత పెద్ద స్టేజ్ వేసాము, ఎంత గ్రాండ్గా జరుగుతుంది, దీన్నే మనం చూస్తున్నాం. కానీ ఇవన్నీ ఉన్నాయి ఓకే, ఎంత అక్కడ అదే దేవుడు చెప్పినట్టుగా అది జరుగుతుందా? దానికోసం ఎవరు ఆలోచించడం. వీళ్ళు ఆ టైం ఎలా ఆలోచించాలి? ఈ రోజుల్లో మనం కూడా చాలా సందర్భాలు అలా ఆలోచించం. మనం అనుకుంటామంటే కొన్ని ప్రస్తుత పరిస్థితులను బట్టి, ఉన్న వాతావరణం బట్టి మనం కొన్ని మార్చుకోవాలండి, కొన్ని మార్చుకోవచ్చు. కానీ యాక్చువల్గా మరీ మనము వాక్యానికి విరుద్ధంగా, లేదంటే దేవుని యొక్క సన్నిధి అనేటువంటి దాని యొక్క విలువను తగ్గించేదిగా, దాన్ని మెరుగుపరిచి వేరే హైలైట్ చేసేంతలాగా ఏ కార్యం కూడా మనం చేయడానికి వీలైతే లేదు. ఎందుకంటే మందసం అనేటువంటిది, నువ్వేదో గొప్పగా దేవుని కోసం కొత్తగా ఒక రకమైన కాస్ట్లీ బండి నువ్వు తయారు చేస్తే దేవుడు దాని మీద వచ్చాడు, దాని మీద నువ్వు తీసుకెళ్ళవు దేవుని సన్నిధి రావాలంటే అది నీ మీద ఆధారపడి ఉంది. నువ్వు చేసే దాని మీద ఆధారపడి లేదు. నువ్వు కొత్త బండి పెట్టావు కాబట్టి అని కాదు. దేవుడు యాక్చువల్గా బైబిల్లో ఏం చెప్తాడంటే, నిబంధన మందస్సాన్ని అహరోను వంశస్థులు లేవీలు దాన్ని వారి భుజం మీద మొయ్యాలి. దేవుడు అప్పుడు చెప్పాడు, నిబంధన మనసుని ఎవరు ముట్టడానికి వీలు లేదన్నాడు. ఆ నిబంధన మనసు 4 వైపులు 4 రింగులు ఉంటాయి, అందులో కర్రలు దూర్చి ఒక పల్లకిలాగా మొయ్యాలి తప్ప నిబంధన మనసుని ఎవరు ముట్టడానికి వీలు లేదు. ముట్టుకుంటే చనిపోతాను దేవుడు ఆల్రెడీ చెప్పాడు. కానీ ఇక్కడ వీళ్ళు దావీదు వాళ్ళు అది మర్చిపోయి ఎలాగైనా తీసుకెళ్ళిపోవచ్చు అనుకున్నారేమో, బండి మీద పెట్టి తీసుకెళ్దాం అనుకున్నారు. అన్ని తప్పులు చేశారు. వాళ్ళు తెచ్చినప్పుడు భుజాల మీద మోయాలి, లేవీలు ఉండాలి, మ్యూజిషియన్స్ ఉన్నారా లేదా, 30,000 మంది ఉన్నారా లేదా, డ్యాన్స్ చేస్తున్నారా లేదా, గట్టిగా పాటలు పాడుతున్నాం, అది కాదు ఇక్కడ ఇష్యూ. దేవుడు చెప్పినట్లుగా లేవీలు దాన్ని మోసుకెళ్తున్నారు లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇంపార్టెంట్. అక్కడే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రాంగ్ స్టెప్ వేసారు. అయినా సరే దేవుడు మొత్తలేదు తెలుసా, అది దేవుని కృప. అయినా సరే దేవుడు మొత్తలేదు. అనుకుంటాం ఈ చూడగానే దేవుడు వెంటనే వేసాడంటే వాళ్ళు సెకండ్ ఛాన్స్ కూడా అనుకుంటాం. ఆల్రెడీ వాళ్ళు చాలా ఛాన్స్ ఇచ్చాడు. వాళ్ళు తీసుకొచ్చి కొత్త బండిని రెడీ చేస్తున్నప్పుడు దేవుడు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు. దాని మీద దాన్ని తీసుకుని వెళ్ళి దాని మీద పెడుతున్నప్పుడు దేవుడు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు. అది తీసుకుని వెళ్తున్నప్పుడు ఇంకా ఛాన్స్ ఇచ్చాడు. అయినా సరే వాళ్ళు ఎక్కడ కూడా దాని గురించి ఆలోచనే చేయలేదు. దేవుడు అది నచ్చలేదన్న విషయాన్ని, వాళ్ళంతా గ్రాండ్గా చేసిన నచ్చలేదన్న విషయాన్ని దేవుడు ఖచ్చితంగా ప్రూవ్ చేసుకున్నాడు అక్కడ ఉజ్జాన్ని మొత్తడం ద్వారా. ఆయన చనిపోయిన తర్వాత చూడండి, ఇప్పుడు నేను చదువుతాను చూడండి, 8వ వచనం. యెహోవా ఉజ్జా ప్రాణప్రదమును కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అను పేరు పెట్టాను. నేటికి దానికి అదే పేరు. ఆ దినమును యెహోవా మందసము నా యొద్దకు ఎలాగుండును అనుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పించుకుని నల్లక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాను. దేవుని మందసం ఉండటం వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారికి అతను కలిగినంతటికి ఆశీర్వదించుచున్నాడు అనే సంగతి దావీదుకు వినబడగాడు. గమనించండి, అప్పుడు చూడండి, దావీదు వెంటనే వ్యాకుల పడ్డాడు, భయపడ్డాడు. ఇంతకీ ఇదంత పెద్ద మిస్టేక్ జరిగింది, దేవుడు శిక్షించాడు. ఇంతకు అసలు యాక్చువల్గా శిక్ష ఎందుకు వచ్చింది కూడా దావీదుకు అర్థం కాలేదు. చనిపోయాడు, ఏదో జరిగింది ఇక్కడ, ఇది పెద్ద ప్రాబ్లం వస్తుంది మనకి. ఇంత పెద్ద ఈవెంట్ మొత్తం క్రాష్ అయిపోయింది, ఇప్పుడు అది మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో దావీదుకు అర్థం కాలేదు. ఏం చేస్తారో తెలుసా, ప్రస్తుతం దాని గురించి పెండింగ్ పడి దాని గురించి ఆలోచన చేయొద్దు అనుకున్నాడు. దాని అక్కడ ఎక్కడికైతే వచ్చాగింది అక్కడ దగ్గరలో ఒబేదెదోము అనేటువంటి వ్యక్తి యొక్క ఇల్లు ఉంటే అక్కడ పెట్టించాడు దావీదు. ఎందుకంటే ఎలా తీసుకెళ్ళాలో దావీదు కూడా అయ్యే పరిస్థితులు అర్థం కాక భయపడి వ్యాకులపడి దాన్ని ప్రస్తుతానికి ఆపేద్దాం, ఆ ప్రోగ్రాం ఆపేద్దాం అనుకొని ఒబేదెదోము ఇంట్లో పెట్టాడు. ఇప్పుడు గొప్ప విషయం అంటే తెలుసు, ఇక్కడ ఒబేదెదోము అంత ప్రాబ్లం వచ్చి అది దేశమంతా తెలిసిపోయి రాజు అయినటువంటి దావీదు సైతం వ్యాకులపడి దీన్ని ఏం చేయాలి, ఎలా తీసుకెళ్ళాలి, ప్రాబ్లం వస్తుంది అంతగా భయపడుతున్న సందర్భాల్లో అంత పెద్ద ఈవెంట్ క్రాష్ అయిపోయి దేశం మొత్తానికి న్యూస్ స్ప్రెడ్ అయిపోతే
ఉబేదెదోము ఇల్లు దగ్గర ఉందని చెప్పేసి దావీదు మీ ఇంట్లో పెడతావా అంటే ఉబేదెదోము ఒప్పుకున్నాడు తెలుసా. ఉబేదెదోము ఒప్పుకున్నాడు. ఇప్పుడు అది గొప్ప విషయం. అందరూ మా ఇంటికి తీసుకొచ్చి పెట్టేయండి, మా ఇంటికి తీసుకొచ్చి పెట్టేయండి అన్నట్టుగా అక్కడ ఏమంత ముందు ఈవెంట్ జరగలేదు. అక్కడ అంతకుముందు ఈవెంట్ ఎలా జరిగిందంటే ఇక్కడ దీన్ని ప్రస్తుతానికి మనం ఆపేద్దాం, అసలు దీన్ని పట్టించుకోవద్దు, అసలు దీన్ని ఏం టచ్ చేయొద్దు, మనం దీని అసలు ఆలోచన మనం చేయొద్దు. ఒక వ్యక్తి ఆల్రెడీ చనిపోయాడు, ఇదేం చేయాలి మనకి ప్రస్తుతం అయితే మనకు అర్థం కావట్లేదు కాబట్టి దీన్ని ఏం చేయొద్దు అని అందరూ కూడా దాని గురించి ఆలోచించడం మానేసి, అసలు దాన్ని టచ్ చేయడం మానేసి, దాని గురించి ఏం చేద్దామో కూడా తెలియటువంటి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండగా ఉబేదెదోము అనేటువంటి ఒక వ్యక్తి అంత రిస్క్ తక్కువటువంటి ఒక కార్యం చేస్తూ కూడా బహుశా తన ఇంట్లో పిల్లలు ఎవరో ఉంటారు, ఆడుకుని ఉంటారు, వాళ్ళు పొరపాటును పట్టేసుకుంటారేమో, మళ్ళీ శిక్ష వచ్చేద్దాం అన్న ఆలోచన కూడా ఉబేదెదోము రాకుండా ఉబేదెదోము దేవుని యొక్క మందసమని బట్టి మరి ఎందుకో తెలియదు కానీ తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టడానికి అనుమతిని ఇచ్చాడు. తన ఇంట్లో పెట్టుకున్నాడు దాన్ని ఏమీ ఆశించకుండా. అంత కీడు సంభవిస్తుందని తెలిసిన తర్వాత కూడా ఇంకను నిబంధన మందసం మరి ఆయనకి ఉబేదెదోము యొక్క మనసులో ఏం ఆలోచన ఉందో మనకు తెలియదు. కానీ అంత రిస్క్ జరిగిన తర్వాత ఎవ్వరు ఇష్టపడరు. ఇలాంటి దేవుడిని ఏం సేవిస్తాం? ఇన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్న చోట ఏమి ఉంటాం? మీకు తెలిసి ఇక్కడ చూడండి, ఎవరింట్లో దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తారో ఆ ఇంట్లో 2 కుమారుల పేర్లను చూస్తారు. అక్కడ అందులో ఉజ్జా ఒక ఆయన, ఇంకొక ఆయన పేరు ఇంకా అహ్యో అని ఉంది. ఇక్కడ 4వ వచనంలో ఉంటుంది, అక్కడ 3వ వచనం చివరిలో. బేసిక్గా ఆ ఇద్దరు పేర్లకి మీనింగ్ ఏంటో తెలుసా? యాక్చువల్ దాని మీనింగ్ ఏంటంటే స్ట్రెంగ్త్, ఫ్రెండ్లీ అంట. ఆ ఇద్దరు పేర్లు అంటే మీనింగ్ చూస్తే అంటే ఏంటంటే స్నేహపూర్వకంగా ఉండడానికి ఒక అర్థం, ఒక కుమారునికి పేరు, ఇంకో కుమారునికి పేరు అంటే బలము. బేసిక్ ఈ రోజుల్లో ఏంటంటే బేసిక్గా చర్చిలో సర్వీసులు ఎలా జరగాలి, ఎలా జరగాలి? ఘనంగా జరగాలి, అంటే బలంగా జరగాలి, సరదాగా జరగాలి. ఈరోజు చర్చెస్ ఎలా ఉండాలంటే ఎలా విశ్వాసాలు ఏం కోరుకుంటాం అంటే స్ట్రిక్ట్గా సీరియస్గా జరగకూడదు, చర్చలు సరదాగా జరగాలి. అదే టైంలో దేవుని యొక్క బలము దేవుడి సన్నది ఉన్నట్లు కనబడాలి, కానీ సరదాగా జరగాలి. అలా ఇద్దరు నడిపించారు. ఒకటి పేరేమో బలవంతుడు, బలం కలిగిన వాడేమో సరదాగా ఉండేటువంటి ఫ్రెండ్లీగా, సరదాగా నడిపించారు. ఏం జరిగింది తెలుసు? అక్కడ శిక్ష వచ్చింది. ఇది మనం కూడా చాలా అలా జరిగితే బాగుందండి, చర్చ సరదాగా ఉండాలని సర్వీస్ సీరియస్గా అయిపోతాయని అనుకుంటాం. సరదా జరిగితే అలాగే ఉంటుంది. అంత ఇదిగా జరిగితే ఉబేదెదోము ఆ సన్నిధిని మందసం తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు. మరి ఏం ఆలోచించాలో మనకు తెలియదు కానీ తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు. బైబిల్ చెప్తున్న మాట ఏంటి తెలుసా? అది 3 నెలలు ఉబేదెదోముకి ఇంట్లో ఉందంట. 3 నెలలకు దావీదు ఏం ఆలోచించలేదు. 3 నెలలు ఉబేదెదోము ఇంట్లో ఉంటే దేవుని యొక్క సన్నిధి అంటే ఉబేదెదోము ఇంటిని, తను చేసిన చేతి పని, తన కుటుంబం అంతటిని ఎఫెక్ట్ చేసింది. ఎంతకంటే నెగిటివ్గా కాదు, పాజిటివ్గా ఎఫెక్ట్ చేసింది. ఉజ్జాయేవన దావీదు ఏమైనా డబ్బులు ఇస్తానంటే ఉంచాడా అక్కడ? అంతసని కాదు, ఏమీ ఆశించకుండా ఒక కీడు జరిగినా సరే ఇంకను మరి ఏమనుకున్నాడో తెలియదు, పర్లేదు అనుకున్నాడో మరేమో తెలియదు, లేదా దేవుని యొక్క సన్నిధి కాబట్టి అనుకున్నాడేమో తెలియదు. కానీ రిస్క్ ఉన్నప్పటికీ కూడా, అంత రిస్క్ ఉన్న తర్వాత రాజు కూడా ఏం చేయాలి అర్థం కాని టైంలో కూడా తీసుకొస్తాను ఇంట్లో పెట్టుకున్నాడు. నేను అనుకుంటాను చూడండి, అంత రిస్క్ ఉన్నా సరే, అంత శిక్షకు గురయ్యేటువంటి అవకాశం ఉన్నా సరే, ఎంతమంది వ్యక్తి దాన్ని బట్టే చనిపోయినా సరే, మంచి ఉద్దేశం చేస్తూ కూడా చనిపోయినా సరే, ఇంకొను ఉబేదెదోము తీసుకొచ్చి దాన్ని తన ఇంట్లో పెట్టినాడు. దేవుడు ఆ ఉబేదెదోము యొక్క నిర్ణయాన్ని గౌరవించి ఉబేదెదోము ఇంటి అంతటిని దేవుడు ఆశీర్వదించాడు. ఆ 3 నెలల్లో మరి ఎలా ఆశీర్వదించామో తెలియదు కానీ ఆశీర్వాదం అంటే వాళ్ళ ఇంట్లో ఎంతగా ఆశీర్వదింపడ్డాడంటే రాజభవనం ఉండేటువంటి దావీదుకి ఉబేదెదోము యొక్క ఇంటి యొక్క ఆశీర్వాదం గురించి వినబడింది. దేవుని యొక్క సన్నిధి అంటే ఏమనుకుంటున్నారు చూడండి, ఒకసారి ఆలోచించండి. మనం కూడా దేవుని యొక్క సన్నిధి శిక్షణ అనుకుంటాం. నేను అంటాను చూడండి, మనం దేవుని సన్నిధిలో శిక్షణ చూస్తున్నాం. నేను అంటాను చూడండి, దేవుడితో మనం వచ్చినప్పుడు దేవుడు ఎవరిని శిక్షిద్దామా అని చూసేవాడు కాదు. మనం అనుకుంటాం ఎవరిని శిక్షించేద్దామా, ఎవరిని ముత్తేద్దామని దేవుడు అవకాశం కోసం చూస్తాడేమో అనుకుంటాం. నేను అంటాను ఉబేదెదోము యొక్క నిర్ణయం చెప్తుంది అంటే, ఉబేదెదోము యొక్క ఇల్లు ఏం చెప్తుందంటే, నాకు దేవుడు ఏ అవకాశం ద్వారా శిక్షించేద్దామని చూస్తున్నాను కదా, దేవుడు ఏ చిన్న అవకాశం ద్వారా ఆశీర్వదిద్దామని చూసేటువంటి దేవుడు. ఇక్కడ శిక్ష వాళ్ళని బట్టి వచ్చింది, కానీ నిజంగా కనుక దేవుడు చెప్పినట్టుగా కనుక చేయగలిగితే దేవుడు ఏం చూస్తాడంటే ఏ చిన్న అవకాశం శిక్షించడానికి చూడట్లేదు దేవుడు, ఏ చిన్న అవకాశం దేవుడు ఆస్వాదించడానికి చూస్తున్నాడు. అందుకనే ఇక్కడ ఉబేదెదోము ఇంట్లో నిబంధన మందసం ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి ఉంది. దేవుని యొక్క సన్నిధి ఉండేసరికి ఉబేదెదోముకి అంతటిని కూడా ఆస్వాదించాడట. అలా ఆస్వాదించినప్పుడు ఆశీర్వాదాన్ని బట్టి, దేవుని యొక్క సన్నిధి ఇచ్చినటువంటి ఎఫెక్ట్ని బట్టి దావీదుకి ఆ విషయం వినబడింది. సరే అంటే అర్థం ఏంటంటే ఒకే కార్యం ఒక వ్యక్తికి ఏమో అది శిక్షకు గురి చేసింది, మరో వ్యక్తికి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. అంటే అర్థం ఏంటంటే అది దేవుని యొక్క సన్నిధిలో కాదు, దేవుని సన్నిధి పట్ల నీకు ఉండేటువంటి యాటిట్యూడ్ని బట్టి, దేవుని సన్నిధి పట్ల నీకు ఉండేటువంటి వైఖరిని బట్టి అది నువ్వు పాజిటివ్గా దేవుని సన్నిధి అనుభవిస్తావా, నెగిటివ్గా అనుభవిస్తావా నిర్ణయించబడుతుంది నీ వైఖరిని బట్టి. ఇక్కడ ఉజ్జా బహుశా ఏమనుకుంటుంటో తెలుసా, 20 సంవత్సరాలు మా ఇంట్లో ఉంది,
నిబంధన మంచం గురించి నాకు తెలియదు ఏముందని అనుకున్నాడేమో. 20 సంవత్సరాలు మా ఇంట్లో ఉంది, నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను దాన్ని రోజు చూస్తున్నాను, నాకు దాని గురించి అందరికంటే బాగా నాకే దాని గురించి బాగా తెలుసు. 20 years ఫిలిస్తీన్లు పంపించిన తర్వాత 20 సంవత్సరాలు మా ఇంట్లోనే ఉంది, అది నాకు దాని గురించి తెలియదు ఏముందలే అనుకున్నాడేమో బహుశా. దానికి అలవాటు పడిపోయినటువంటి వ్యక్తి, అది ఎంత గొప్ప విషయం, అది ఎంత గొప్ప ఆశీర్వాదం, అది ఎంత గొప్ప వాల్యుబుల్, అది ఎంత ఒక కుటుంబాన్ని కానీ ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని కానీ అది మార్చగలదో ఆస్వాదించగలదో ఒబేదెదోము ఇల్లు చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ చూడండి, ఒబేదెదోము ఇంట్లో 3 నెలలు ఉంటే ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తి మందసం వల్ల 3 నెలలు ఒక వ్యక్తి ఆశీర్వదింపబడ్డాడు. కానీ అదే మందసం మరొక ఇంట్లో 20 సంవత్సరాలు ఉంది, కానీ ఏమీ లేదు. 20 సంవత్సరాలు ఉంది కానీ ఏమీ, మనకు ఆశ్చర్యం వేయాలన్నమాట. అదే నిబంధన మందసం వ్యక్తి ఇంట్లో 3 నెలలు ఉంటే ఆశీర్వదింపబడ్డాడు. 20 సంవత్సరాలు మరో వ్యక్తికి ఇంట్లో ఉంది, కానీ కొంచెం కూడా నిబంధన మందసం యొక్క ఎఫెక్ట్ కానీ దాని యొక్క ప్రభావం కానీ ఆ వ్యక్తులకి ఇంట్లో కుటుంబంలో కొంచెం కూడా ఉన్నట్టుగా బైబిల్లో లేదు. పైపెచ్చి మనకి ఎందుకు లేదంటే వచ్చే ఇక్కడ యాటిట్యూడ్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే, నిబంధన మందసం వాళ్ళ ఇంట్లో 20 సంవత్సరాలు ఉంది, కానీ దాని గురించి ఏమాత్రం అసలు పెద్దగా లోతుగా ఆలోచనే లేదు. ఆలోచన లేకుండానే నిబంధన మందసం ఇంట్లో పెట్టుకొని దాంతోపాటు ఉన్నాడు, కానీ దాని గురించి పూర్తి కొంచెం కూడా అవగాహన లేదు. అది ఎందుకు ఉంది, దానిలో వచ్చేటువంటి గొప్ప కార్యం ఏంటి, ఆశీర్వాదం ఏంటి కొంచెం కూడా తెలియదు, తెలిసిన ప్రయత్నం కూడా చేయలేదు. మనం చర్చికి ఎందుకు వెళ్ళాలి, తెలిసిన ప్రయత్నం చేయాలి. ఎందుకు చర్చికి ఎందుకు వెళ్ళాలి, నేను చర్చికి వెళ్ళిపోతున్న ప్రాబ్లం ఏంటి, చర్చికి వెళ్ళిపోతే నరకానికి వెళ్ళిపోతానా, లేదా చర్చికి వెళ్ళిపోతే నా రక్షణ నేను కోల్పోతానా, చర్చికి వెళ్ళిపోతే నాకు వెంటనే నేను సండే చర్చికి వెళ్ళిపోతే మండే నాకు డ్యూటీలో ప్రాబ్లం వస్తుందా, నాకు రోగం వచ్చేస్తుందా, దేవుడిని ముత్తేస్తాడా, ఏమైనా ప్రాబ్లం వచ్చేస్తుందా, తీర్పు వచ్చేస్తుందా, అసలు చర్చికి ఎందుకు వెళ్ళాలి ఆలోచించాలి. ఆలోచించకుండా ప్రాబ్లం ఏంటంటే ప్రతిదానికి మనం ఏంటంటే మనకు అలవాటు పడిపోయినటువంటి వాళ్ళకి ఎంత గొప్ప అలవాటు అయిపోయిన తర్వాత అది ఎంత గొప్ప కార్యమైనా సరే నీకు అది సాధారణమైన కార్యలాగా నీకు అనిపిస్తుంది. చాలామంది క్రిస్టియన్స్కి మీలో చాలామంది ఉండే ప్రాబ్లం ఇదే, అలవాటు అయిపోయిన తర్వాత క్యాజువల్, మనకి అందులో గొప్పతనం మనకేం పెద్దగా కనబడదు. ఏముందిలేండి అంటున్నాం, ఏముంది ఎందుకు అంటున్నాం అంటే అంత గొప్పది ఇంట్లో పెట్టుకొని కూడా నువ్వు అది క్యాజువల్గా ఉన్నావంటే, ఈ రోజుల్లో దేవుని సన్నిధి కానీ ఆత్మ విషయాల పట్ల నువ్వు క్యాజువల్గా నువ్వు ప్రవర్తిస్తుంటే అర్థం ఏంటంటే నాకు ఆశ్చర్యం లేదు. నిబంధన మందసం మనం దేవుడే వచ్చి ఉండేటువంటి చోట సరిగ్గా దేవుని గౌరవించినట్లు కనుక ఉంటే ఇంత గొప్పగా 3 నెలల్లోనే దానికి ఎఫెక్ట్ కనబడేటువంటి అంత గొప్ప కార్యం ఇంట్లో పెట్టుకొని 20 సంవత్సరాలు ఉండి దానివల్ల ఎటువంటి మేలు జరగలేదు వ్యక్తికి. ఎందుకని అలవాటు అయిపోయినటువంటి ఒక కార్యము, అలవాటు అయిపోయిన వాళ్ళకి ఏంటంటే దాని ప్రత్యేకత తెలియదు, కొత్తగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది దాని యొక్క వాల్యూ. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు మనం అనుభవిస్తున్నా అలవాటు ఉంది కాబట్టి మనకి పెద్దగా ఇప్పుడు అది అర్థము కాదు, ఏముందిలే మామూలే కదా అనుకుంటాం మనం. బహుశా ఉజ్జాలు అనుకున్నాడేమో, అందుకనే ఏముందిలే 7 సంవత్సరాలు మా ఇంట్లో ఉంది, నేను ఆపేస్తాను, దీని గురించి పెద్ద విషయం ఉందిలే, అల్టిమేట్గా బాధ్యత అంతా నాదే కదా, మా ఇంట్లో 7 సంవత్సరాలు ఉంది, దీన్ని కాపాడేది దీన్ని నడిపించేది చేయాల్సిన అంతా కూడా నా దగ్గర రెస్పాన్సిబిలిటీ. పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి తీసుకెళ్దామని దావీదు ప్లాన్ చేశాడు, నేనే కదా ముందు తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఇది మా ఇంట్లో ఉన్నటువంటి కార్యం, ఇది మా ఇంటి దగ్గర బయలుదేరే కార్యం, ఇది మా ఇంటి దగ్గర ఈవెంట్ గొప్ప కార్యం ఘనమైన కార్యం మా ఇంటి దగ్గర స్టార్ట్ అవుతుంది, ఇది మా ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది. సో దీనికి ఎంతకంటే క్వాలిఫైడ్ ఎవరు ఉంటారు, నేను తప్ప అని బహుశా అనుకున్నాడేమో. నిబంధన మందసం కంటే నేనే గొప్పను అనుకున్నాడో మరేమో తెలియదు, దాన్ని నేనైతే హ్యాండిల్ చేయగలను అనుకున్నాడే మరేమో తెలియదు. ఆయన చనిపోయాడు. కానీ అదే నిబంధన మందసం ఒబేదెదోము ఇంట్లో ఉన్నప్పుడు ఒబేదెదోము ఆశీర్వదింపబడ్డాడు. 3 months ఇంకా ఉండుంటే ఇంకా ఆశీర్వదింపబడ్డాడు. దావీదు కేవలం ఇప్పుడు ఎందుకు సడన్గా ఎందుకు తేవాలి ఎందుకు అనిపించింది తెలుసా, కేవలం దానికి ఆశీర్వాదం అంటే దావీదుని ప్రేరేపించింది, కానీ నిబంధన మందసం బట్టి కూడా కాదు. దాని ఎఫెక్ట్ చూశాడు. దాని ఎఫెక్ట్ చూసినప్పుడు ఎంత గొప్ప కార్యం మనం ఎందుకు వదిలేస్తున్నాం, ఎంత గొప్ప కార్యం మనం నిర్లక్ష్యపడుతున్నాం. చర్చకు వస్తే ఆశీర్వదింపబడ్డం అని మీరు అనుకుంటున్నారేమో. ఇప్పుడు చూడండి, ప్రాక్టికల్ మనం చరిత్ర మన ప్రూవ్ అవుతుంది. నీ మందిరంలో 1 దినము గడిపటి 1000 దినము కంటే శ్రేష్టం ఎందుకో ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. భక్తులు ఎందుకు మాట్లాడంటే ఇందుకే ఒబేదెదోము మిల్లు చూడండి అర్థమవుతుంది. భక్తులను గుడారం నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారం నాకు ఇష్టము అన్న మాట అంటున్నప్పుడు ఎందుకో ఒబేదెదోము చెప్తున్నాడు. ఇక్కడ ఒబేదెదోము యొక్క కుటుంబం చూస్తే మనకు అర్థమవుతుంది ఎందుకో. నీ సన్నిధి వరకు నేను ప్రయాసపడతాను, దుప్పి నీటి వాళ్ళ వరకు ఆశపడతాను, నేను ఆశపడుతున్నాను అని భక్తులు అంటున్నప్పుడు ఎందుకంటే ఇందుకే దేవుని సన్నిధికి వాల్యూ వాళ్ళకి తెలుసు కాబట్టి. అందుకని ఇక్కడ ఒబేదెదోము తెచ్చిపెట్టుకున్నాడు. 3 నెలలు ఆశీర్వదింపబడ్డాడు. ఆ విషయం దావీదు కనబడిందంట. నేను చదువుతాను చూడండి కొంచెం కిందకి త్వరగా వినబడ 12:4 నేను చదువుతాను. దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చాను. ఇప్పుడు మళ్ళీ వస్తుంది తీసుకొస్తున్నాడు. ఎట్లనగా వివరంగా ఉంది చూడండి. ఇక్కడ 14 యెహోవా మందసమును మోయువారు ఆరేసి అడుగులు సాక చూడండి గమనించండి. నిబంధన మందసం మోయువారు
ఇక్కడ చూడండి, ఇంతమంది ఏమో బండి మీద పెట్టారు, ఇప్పుడేమో మోస్తున్నారు. డిఫరెన్స్ గమనించడం స్టార్ట్ అయింది. యాక్చువల్గా కొంచెం మనం పైన చదివితే, కొంచెం అక్కడ పైన చదివితే ఇంతకీ నిబంధన మనసుని ఎలా తీసుకొని రావాలా అని దావీదు ఆలోచన చేసినప్పుడు లేఖనాలకు వెళ్ళి తిరిగేస్తే విషయం అర్థమైంది. యాక్చువల్ దినవృత్తాంత గ్రంథంలో కూడా ఇదే విషయం ఉంటుంది. అక్కడ ఇంకో డీటెయిల్గా ఉంటుంది. ఎలా దేవుని యొక్క మందసాన్ని ఎలా తీసుకుని రావాలి, ప్రొసీజర్ ఏంటి అని దావీదు ఎంక్వైరీ చేసినప్పుడు అప్పుడు తెలిసింది ఎలా తీసుకుని రావాలో. బైబిల్కి వెళ్ళి తిరిగేస్తే, వాళ్ళ లేఖనాలు తిరిగేస్తే తెలిసింది. మనం ఇంతకుముందు మనం బండి మీద పెట్టి తీసుకొచ్చాం, మనం బండి మీద కాదు పెట్టి రావాల్సింది, మనం మోస్తూ తీసుకొని రావాలి దాన్ని. యాజకులు అహరోను వంశస్థులు దాన్ని భుజాల మీద మోసుకొని దేవుని సన్నిధి తీసుకొని రావాలి. దేవుని సన్నిధి అంటే నీ రెస్పాన్సిబిలిటీ అవ్వాలి. దాన్ని నువ్వు భరించేవాడు అయితే దేవుని సన్నిధి నువ్వు అనుభవిస్తావు. అది బండిలాగా తీసుకొచ్చి నువ్వు బయట ఉండేదో ఈవెంట్ లాగా చూస్తే అవ్వదు. అది నీ భుజాల మీద ఉంటుంది దేవుని సన్నిధి అంటుంది. అది నువ్వు అనుకుంటే అనుభవిస్తావు. నువ్వు అనుకుంటే దేవుని సన్నిధి నువ్వు వస్తుంది నీ దగ్గరికి. నువ్వు బండి మీద పెట్టి తీసుకున్నాడానికి అలాగనా కుదరదు. నేను మామూలు మంచిగా నేను కూర్చుంటాను, అఫీషియల్ కూర్చుంటాను, అది వచ్చేయాలి నా దగ్గరికి అంటే అలా రాదు. అది దేవుని సన్నిధి అనుభవించడం అంటే ప్రతి విశ్వాస యొక్క రెస్పాన్సిబిలిటీ. వారి భుజం ఉంటుంది, నువ్వు మొయ్యాలి. నువ్వు మోసుకుంటూ వస్తే అది నీ దగ్గరికి వస్తుంది, లేకపోతే నీ దగ్గరికి రాదు. అది తర్వాత దావీదుకి అర్థమైంది, మనం చేసింది రాంగ్ అని అర్థమైంది. ఇప్పుడు విషయం తెలుసుకున్నది. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా, యాజకులను పెట్టాడు, లేవీని పెట్టాడు. ఎప్పుడు బండి మీద కాకుండా, ఎంతమంది కొత్త బండి కానీ బండి మీద కాదు, మనుషులు పాతోళ్ళే కానీ భుజాల మీద ఇప్పుడు మోస్తున్నారు. అది బైబిల్ అక్కడ చూడండి, నేను ఎంతగా దావీదు దానికోసం ప్లాన్ చేశాడంటే చూడండి. అక్కడ ఉత్సవంతో వచ్చిన 14 ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా, చూడండి గమనించండి, 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దోడు ఒకటియు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. చూడండి గమనించండి. ఇప్పుడు దావీదుకి అర్థమైందని తెలుసా, ఏదో మనం గ్రాండ్గా చేసేద్దాం అనుకుంటున్నాం. మనం చేయాల్సింది గ్రాండ్గా కాదు, ఆ దేవుడు సన్నిధి అన్నప్పుడు, ఆ దేవునికి అంగీకారంగా జరగాలన్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాల్యూ, దేవుని యొక్క పరిశుద్ధతను తెలుసుకొని, దేవుడు ఎంత గొప్పడు అర్థం చేసుకొని, మనం ఏం పొరపాటు చేసినా సరే కవర్ చేయాలి. కాబట్టి రక్తము ఉండాలి, రక్తం చిందింపడాలి. కాబట్టి ప్రతి 6 అడుగులకి ఒక ఎద్దుని దోడిని అక్కడ బలిచ్చాడండి. 6 అడుగులకి ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఎన్ని కిలోమీటర్లు అయి ఉంటే ప్రతి 6 అడుగులకి ఒక బలి ఇచ్చాడంటే దావీదు ఎన్ని బలు అర్పించుంటాడు ఆ రోజున ఆలోచించండి. ఇప్పుడు ఎందుకు అపనింద చేశాడు? దేవునికి లంచం ఇస్తున్నాడా? లంచం ఇవ్వడం కాదు, మాకు తెలియకుండా ఏమన్నా చేస్తాం మేము పొరపాటున, మళ్ళీ మాకు శిక్ష వస్తుంది. అది రాకూడదంటే రక్తం చేత మేము కప్పబడాలి. నువ్వు పరిశుద్ధుడివి, నీకు అనుకూలంగా ప్రతిదీ జరగాలి. ఇంకూ మాకు తెలియకుండా ఏదైనా చేస్తున్నామేమో, నీ గౌరవాన్ని మేము భంగపరుస్తున్నామేమో, కాబట్టి దీన్ని చేశాడు. నేను చూడండి, నిజంగా దేవుడిని చర్చలోకి వచ్చినప్పుడు దేవుడిని నిజంగా అలా చూడగలుగుతున్నామా మనం? దేవుడు మనలా అంటాడు కాదు, మనతో సమానమైన వాడు కాదు, మనకంటే జస్ట్ ఏదో కొంచెం గొప్పడు కాదు, చాలా గొప్పడు. ఎంత గొప్పడో మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా సరే ఇంకా ఏదన్నా బహుశా మనం మిస్టేక్ చేస్తున్నామేమో అనేటువంటి ఒక ఆశ, ఆ భయము, ఆతృత ఖచ్చితంగా మనకు ఉండాలి. మన పాటలు పాడతాను, నేను చాలా బాగా చేస్తానండి, నేను బాగానే ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తానంటే కాదు, నువ్వు నిజంగానే చేస్తుండొచ్చు. కానీ ఇంకా నువ్వు ఎక్కడో నీకు మనసులో ఇంకొక ఆలోచన ఏం రావాలి తెలుసు, నేను చేస్తుంది కరెక్ట్గానే చేస్తాను లేదు, బహుశా నేను ఇంకా బెటర్గా చేయాల్సింది ఇంకేమన్నా ఉందా? ఆ ఆలోచనతో, ఆ జాగ్రత్తతో మనం ముందుకి వెళ్ళాలి దేవుని సన్నిధిలో. అదే ఇక్కడ దావీదు ఈసారి అంతా తెలుసుకొని, సరే నిబంధన మనసును మోసేటువంటి వారు ఉన్నారు, అంత కరెక్ట్గా చేస్తారు సరే, ఇంకను ప్రతి 6 అడుగులకి బల్లర్పిస్తూ తీసుకుని వెళ్ళాడు నిబంధన మనసాన్ని. ఇంతమందిలాగానే ఇప్పుడు కూడా చాలామంది జనాలు ఉన్నారు, ఎంతమందిలాగానే ఇప్పుడు కూడా చాలామంది గ్రాండ్గా తీసుకెళ్తున్నారు, ఇప్పటికీ పాటలు పాడున్నారు, వాద్యాలు వాయించున్నారు, ఇప్పటికీ కూడా డ్యాన్స్ చేస్తున్నాడు దావీదు. గమనించి దావీదు అంత ఎక్కడ డ్యాన్స్, దావీదు ముందు కూడా డ్యాన్స్ చేశాడు తెలుసా మీకు? చాలామంది నేను దేవుని సన్నిధిలో నేను సంతోషిస్తే డ్యాన్స్ చేశాను అన్నాడు. దావీదు ముందు కూడా డ్యాన్స్ చేశాడు, కానీ దేవుడు అంగీకరించాడు దాన్ని. నేను డ్యాన్స్ వేసేస్తాను, దేవుడి సన్నిధిగా నేను డ్యాన్స్ వేస్తానంటే దాంతో పడతాడు, దావీదు వేసాడు, నేను వేస్తున్నాను. దావీదు ముందు కూడా దావీదు వేసాడు ఇక్కడ డ్యాన్స్, రెండోసారి వేసాడని కాదు, దేవుడు దావీదు ముందు కూడా వేసాడు. అంటే నువ్వు డ్యాన్స్ వేసావు కాబట్టి, నువ్వు గొప్పగా పాడేసావు కాబట్టి, గొప్పగా నువ్వు వాయిద్యాలు వాయించేసావు కాబట్టి అక్కడ దేవుడు ఉన్నాడు అని అనుకోవడానికి గ్యారంటీ లేదు అని అర్థమవుతుంది ఇక్కడ. ఎందుకంటే ముందు కూడా ఎలాగే జరిగింది, ముందు కూడా దావీదు డ్యాన్స్ వేసాడు, ముందు కూడా అందరూ పాటలు పాడారు, 30,000 మంది యోధులు ఉన్నారు, అంతా జరుగుతుంది. కానీ ఇంక నువ్వు అక్కడ యాక్చువల్గా దేవుడికి ఇష్టంగా జరగలేదు, దేవుడు దాన్ని ఇష్టపడట్లేదు అన్న విషయము తర్వాతే అర్థమైంది. మొదటిసారికి రెండోసారికి ఆ ఈవెంట్ దాదాపు ఒకలాగానే జరిగింది పైన చూడడానికైతే. అప్పుడు పాటలు, అప్పుడు డ్యాన్సు అంతా ఉంది. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ దేవుడు అంగీకరించేటట్లుగా జరిగింది. అంటే అర్థం, నువ్వు గట్టిగా పాటలు పాడేసావు కాబట్టి, గట్టిగా వాద్యాలు వాయించేసావు కాబట్టి,
ఇంకేదో గ్రాండ్గా ఏదో మనం పెద్ద గ్రాండ్గా ఏదో ఈవెంట్లా పెద్దగా చేస్తాం కాబట్టి గొప్పగా ఉంది కూడా దేవుడు ఉన్నాడండి, దేవుడు లేకపోతే అంత గొప్పగా జరుగుతుందా అని అనుకోకండి. గొప్పగా జరుగుతుంది కాబట్టి దేవుడు ఉన్నాడా అని ఇప్పుడు అనుకోకండి. గొప్పగా జరుగుతున్నా సరే గొప్పగా జరిగే దాంట్లో దేవుడు ఉన్నాడా లేదని కూడా మనం ఆలోచన చేసుకోవాలి. గొప్పగా ఉంది కాబట్టి ఏమాత్రం రెండో థాట్ లేకుండా ఆలోచించకుండా దేవుడు ఉంటాడులే, లేకపోతే అంత గొప్పగా జరుగుతుందా అనుకోద్దు. గొప్పగా జరిగింది కానీ అక్కడ దేవుడు లేడు. సేమ్ ఎగ్జాక్ట్ ఆల్మోస్ట్ అలాగే రెండోసారి జరిగింది కానీ సరే ఇక్కడ దేవుడు ఉన్నాడు. అంత డిఫరెన్స్ ఏంటి అంటే దేవుడు ఇష్టపడుతూ ఉండడానికి ఇష్టం లేకుండా ఉండడానికి ఉన్న డిఫరెన్స్ ఉంది అక్కడ. కార్యం దాదాపు అంతా ఒకటే కానీ ఫస్ట్ జరిగినప్పుడు దేవునికి ఇష్టం లేకుండా జరిగింది, రెండోసారి జరిగినప్పుడు దేవునికి ఇష్టంగా జరిగింది. దేవుడు అక్కడ ఉండడానికి ఇష్టపడినటువంటి రీతిలో దాన్ని వాళ్ళు చేశారు. దావీదు ఎంతగా పరవశించబడి అంటే చెప్పని చూస్తారు, ఎమోషనల్గా ఎంత కనెక్ట్ అయ్యాడంటే దావీదు కూడా అక్కడ యాజకులు ధరించుకునేటువంటి ఎఫోదును ధరించుకొని డ్యాన్స్ చేసినట్టు బైబిల్ మనం చూస్తున్నాం. దావీదు ఇప్పుడు చాలామంది ఏంటంటే దావీదు డ్యాన్స్ చేస్తారు, మేము డ్యాన్స్ చేస్తామంటారు. కానీ చూడండి ఇక్కడ సందర్భాన్ని బట్టి అక్కడ అట్మాస్ఫియర్ని బట్టి డిపెండ్ అవ్వాలి. డ్యాన్స్ అనేది ప్రతిసారి మంచిది కాదు. దావీదు కూడా జీవితంలో ఒక్కసారి డ్యాన్స్ చేశాడు, పద్దాక డ్యాన్స్ వేయలేదు. అది కూడా తన జీవితంలో పెద్ద గ్రేటెస్ట్ ఈవెంట్లో అది చెప్పాలంటే. దేవుని యొక్క నిబంధన గొప్ప కార్యమును, దేవుని సన్నిధిని ఒక దేశమంతా అనుభవించగలిగేటువంటి ఒక నిబంధన మందస్సాన్ని తీసుకుని వస్తున్నాడు. అంతకంటే గొప్ప ఈవెంట్ ఇజ్రాయెల్ దేశంలో చరిత్రలో ఇంకెప్పటికీ జరిగిందే కాదు. అలాంటి జరిగింది కాబట్టి ఆ సంతోషంలో ఏంటో సంతోషం అంటే నిబంధన మనసు ఎంతగా ఆశీర్వదిస్తుంది. ఒక వ్యక్తికి ఇంట్లో ఉంటే అంత ఆశీర్వదిస్తే రాజ్యంలో ఉంటే ఇంకెంత గొప్ప దీవెన వస్తుంది. అది అర్థమైంది కాబట్టి ఇప్పుడు సంతోషిస్తున్నాడు. ఇక్కడ ఈవెంట్ గొప్పగా జరుగుతున్నందుకు ఆ సంతోషం, లేదా ఈవెంట్ గొప్పగా చేయడం కోసం డ్యాన్స్ చేయడం కాదు. అక్కడ దేవుని బట్టి దావీదు డ్యాన్స్ చేశాడు. అక్కడ ఒక్కసారి చేశాడు. చాలామంది ప్రతి మీటింగ్లో వేస్తారు డ్యాన్స్, దావీదు పేరు చెప్తాం మనం. దావీదు ఒక్కసారి జీవితంలో ఒక్కసారి డ్యాన్స్ చేశాడు, ఒక్కసారి, తరచుగా వెళ్ళలేదు. అంటే ఆ మూమెంట్లో దావీదు ఎనలేని ఎక్సైట్మెంట్లో ఉన్నాడు, ఆ ఎక్సైట్మెంట్లో వేసాడు. అంతే దావీదు డ్యాన్స్ వేయాలనుకుని వేసినటువంటి కార్యము కాదు. అది కొంచెం కింద చదువుతాను చూడండి. ఇక్కడ ఆ తర్వాత అక్కడ చూడండి 15 వచనం చదువుతాను చూడండి. దావీదు నాట్యం ఆడిన బైబిల్ మనం చూసిన 15 వచనం. ఇలాగున్న దావీదు ఇజ్రాయేలు అందరూ ఆర్భాటముతో బాకానాదములతో యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెకు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయచు నాట్యమాడుచు ఉన్న దావీదును కనుగొని తన మనస్సులో అతన్ని హీనపరిచెను. వారు యెహోవా మందసమును తీసుకొని వచ్చి గుడారం మధ్యన దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమునుంచగా దావీదు దహన బలులు సమాధాన బలులు యెహోవా సన్నిధిని అర్పించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తర్వాత సైన్యముల ప్రతి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడి ఇజ్రాయేలుకు స్త్రీ పురుషులందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండు ఆడయు పంచిపెట్టిన తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెకు మీకాలు దావీదును ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడగుడు తన బట్టలు విప్పివేసినట్టు ఇజ్రాయేలుకు రాజునైన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడితేమని అపహాస్యము చేసినందుకు. ఇక్కడ చూడండి, ఇక్కడ దావీదు యొక్క భార్య మీకాలు ఇప్పుడు దావీదుని అపహసించింది. ఎలా తెలుసా? అక్కడ అంటుంది ఒక రకంగా సింపుల్ ఏముంటుందంటే, నువ్వు చాలా గొప్పగా కనబడ్డాలి, నువ్వు రాజు ఏంటి చాలా గొప్పగా రాజులా కనబడ్డాలి అందరి ముందు నువ్వు అంటుంది. ఇప్పుడు చూడండి అక్కడ మనం అనుకుంటాం దావీదు బహుశా వస్త్రం తీసేసాడేమో అందుకని ఇప్పుడు అలా మారుతాం అనుకుంటాం. దావీదు యాక్చువల్గా బైబిల్ మనం క్లియర్ ఇక్కడ చూస్తే అద్భుత విషయం ఏంటంటే దావీదు యొక్క వస్త్రాలు ఏదో ఊడిపోయినాయి కాబట్టి ఆమె అలా అంటలేదు. బైబిల్లో చూస్తే అక్కడ దావీదు రాజరిక వస్త్రాలు తీసివేసి ఎఫోదు ధరించుకున్నాడు. ఒక రాజు అయ్యండి నువ్వు రాజరిక వస్త్రాలను తీసేసి అంటే గ్రాండ్గా అధికారంగా గొప్పగా కనిపెట్టినటువంటి దానిని తీసేసి దేవుని సన్నిధిలో ఒక యాజకులు ఒక సాధారణ వ్యక్తిలాగా కలిసిపోయి ఒక రాజు అందరితో పాటు కలిసిపోయి దేవుని సన్నిధిని అనుభవిస్తూ డ్యాన్స్ చేస్తుంది. చూసారా? అని హోదగ్గర బిహేవ్ చేయలేదని అంటుంది మీకాలు. ఇక్కడ ఏమేమంటుందంటే నీ డిగ్నిటీని నువ్వు తగ్గించుకున్నావు అంటుంది. ఓ రకంగా నువ్వు అంత గొప్పడై ఉండి నువ్వు డీసెంట్గా నువ్వు రాజులాగా బిహేవ్ చేయకుండా నువ్వు ఒక సామాన్యులాగా నువ్వు బిహేవ్ చేసావు అని చులకనగా మాట్లాడింది. దావీదు అలా ఎందుకు చేశారో తెలుసా? దావీదు యాక్చువల్గా దేవుని సన్నిధిలో ఎంత ఆవరించబడ్డాడంటే తాను రాజు అనే విషయం మర్చిపోయి అందరితో పాటు కలిసిపోయాడు దేవుని సన్నిధిలో. ఒక రాజు అయ్యుండి రథం మీద వెళుతూ నా వెనకాల మీరు దీన్ని తీసుకుని రండి అని దూరండి జస్ట్ ఒక స్పెక్టేటర్ లాగా ఒక ఆడియన్స్ లాగా చూస్తూ ఉండొచ్చు. కానీ మీరు అందరూ చేయండి నేను దూరం చూస్తాను అని మీకల్లాగా ఇంటి పైన ఎక్కడో కిటికీ దగ్గర బాల్కనీలో కూర్చొని దావీదు కూడా చూడొచ్చు.
కానీ దావీదు మనస్తత్వం ఎలాంటిదంటే దేవుని మందసం వస్తున్నప్పుడు నేను ఇంట్లో కూర్చొని ఏం చేయాలి, లేదా అక్కడ దూరంగా రాజులాగా రథం మీద వెళ్ళడం ఏంటి? దేవుని సందర్శం వస్తున్నప్పుడు అందులో నేను ఇన్వాల్వ్ అవ్వాలి. నేను బయట ఉంటే చూడడం కాదు, నేను అందులో ఆ సంతోషంలో నేను పాలు భాగస్తుని అవ్వాలి. దేవుని సన్నిధికి వచ్చేసరికి నేను రాజు అన్న విషయం నేను మర్చిపోతాను. దేవుని సన్నిధానం వచ్చేసరికి ఇప్పుడు చూడండి, అది అంటే దావీదు అక్కడ ఏంటంటే నేను రాజుని కాబట్టి నేను కొంచెం దేవుని సన్నిధిలో చర్చకు వచ్చి నేను డీసెంట్ బిహేవ్ చేస్తాను, నేను వెల్ ఎడ్యుకేటెడ్, నేను కొంచెం మంచిగా బిహేవ్ చేస్తాను, అలా కాదు. దేవుని సన్నిధి వచ్చేసరికి దావీదు ఒక రాజు అన్న విషయాన్ని తన్ను తాను మర్చిపోయాడు. యాక్చువల్ చూడండి, ఇక్కడ చెప్తాను చూడండి, కొంచెం స్కిప్ చేసేసి ఇక్కడ చదువుతాను చూడండి. అపహాసం చేసిన తర్వాత బైబిల్ కొంచెం దావీదు రెస్పాన్స్ వస్తే ఏమంటే తెలిసి 2వ వచనంలో అంటున్నాడు చూడండి. దావీదు మాడుతూ అంటాడు, 21వ వచనం చూద్దాం చూడండి. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇజ్రాయేలుకు తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకుని యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అలుపుడున్నాయి, నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనునగుదనని మీకు కావుతా. నేను ఒక దావీదు ఏమన్నా తెలుసా, నువ్వు డ్యాన్స్ చేశాను అన్నావు, నేను డ్యాన్స్ అవకాశం చేస్తాను, నేను పెర్ఫార్మెన్స్ కూడా డ్యాన్స్ చేయలేదు, మనుషుల కోసం డ్యాన్స్ చేయలేదు, నీ కోసమో లేదా మనుషుల కోసం డ్యాన్స్ చేయలేదు, నేను దేవుని కోసం చేశాను దాన్ని. దేవుని కోసం నేను చేస్తున్నప్పుడు నా మైండ్లో మనుషులు కాదు ఉందా, నా మైండ్లో దేవుడు ఉన్నాడు. అది ఇంపార్టెంట్ తెలుసా. మన చర్చలోకి వచ్చిన పాటలు పాడుతున్న వాయిద్యాలు వాయిస్తున్నా ఏం చేస్తున్నా సరే మనుషుల కోసం చేయట్లేదు, మనుషుల కోసం కాదు, మనుషుల కోసం కాదు, దేవుని కోసం వాయిద్యాలు వాయించడం చేస్తున్నా సరే దేవుని కోసం. అల్టిమేట్గా నేను వాయిద్యాలు వాయించి మీకోసం వాయించట్లేదు, నేను దేవుని కోసం యాక్చువల్గా అలా ఉండాలి. నేనే మీకు ఫేవర్ ఏం చేయట్లేదు, నేను యాక్చువల్గా వాయిద్యాలు వాయించినప్పుడు నేను దేవుని కోసం అది చేస్తున్నాను. పాటలు పాడాల్సి వస్తే నేను దేవుని కోసం చేస్తున్నాను. దేవుని కోసం అన్నటువంటిదే దావీదుకు మెయిన్గా ఉంది. కాబట్టి దేవుని కోసం వచ్చినప్పుడు నేను రాజునైతే మాత్రం రాజరిక వస్త్రాలతో రాజుగా ఉండి ఆ హోదాలో ఉండి నేను దేవుని స్తుతించాలా. దేవుని దగ్గర నేను సాధారణమైన మనిషిలాగానే ఉంటా అందుకే నేను దేవుని కోసం చేశాను దాన్ని అన్నాడు దావీదు అక్కడ తన భార్యతో. అంటే ఏమన్నా తెలుసా, నువ్వు చాలా చీప్గా బిహేవ్ చేసావు, చాలా చీప్గా కనబడ్డావు అని తన భార్య అంటే దావీదు ఏమన్నా తెలుసా, నేను అందరి దృష్టిలోనే లేదా నా దృష్టిలో సరే ఇంకా నేను దేవుని సన్నిధిలో నన్ను నేను తగ్గించుకొని ఇంకా హీనుడిగా ఉండడానికి నేను రెడీయే. దేవుని సన్నిధిలో ఎంతకంటే తగ్గడం నేను రెడీ అంటున్నాడు దావీదు ఇక్కడ. దేవుని సన్నిధిలో ఎంతకంటే తగ్గడం రెడీ, నన్ను నేను మర్చిపోతాను. నేను ఎలాంటి బట్టలు వేసుకున్నాను, నేను చేతులు ఎత్తితే బట్టలు నలిగిపోతాయా, నేను చప్పట్లు కొడితే బట్టలు నలిగిపోతాయా, నేను బయటికి ఎలా కనబడుతున్నాను, డీసెంట్గా కనబడుతున్నానా, ఎలా కనబడుతున్నా, జుట్టు ఎలా ఉంది, నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, దేవుని సన్నిధిలో చూసుకోవడానికి అది ఆ టైం కాదు. అది నేను ఎలా కనబడుతున్నాను, ఎలా అందరి ముందు నేను ప్రెజెంట్ అవుతున్నాను అన్నది ఇష్యూ కాదు ఇక్కడ. నేను దేవుని సన్నిధి అనుభవించాలన్నది ఇష్యూ అవుతుంది నాకు అక్కడ. నాకు దాన్ని అంతేగాని నేను మనుషులకు ఎలా కనబడతానన్నది నాకు ఇష్యూ కాదు అక్కడ. చర్చకు వచ్చాక మీ అందరికి ఇష్యూ అవ్వాలి తెలుసా, నువ్వు ఎలా కనబడి ఇష్యూ కాదు ఇక్కడ. నేను దేవునికి ఎలా కనబడతాను, నేను దేవుని కోసం చేస్తానది ఇష్యూ అవ్వాలి ఇక్కడ. అలా ఉంటే నువ్వు దేవుని సన్నిధి కోసం నువ్వు చేస్తున్నట్టు, దేవుని సన్నిధి అలా చేస్తే నువ్వు వెతుకుతున్నట్టు. నువ్వు చేసేది మనుషుల కోసం కాదు, నువ్వు చేసేది దేవుని కోసం. దేవుని కోసం అన్నప్పుడు ఎంతైనా తగ్గడానికి నేను రెడీ అని రాజు అంటున్నాడు. నువ్వు ఇదేం చూసావు, ఎంతకైనా తగ్గడానికి నేను రెడీనే. సరే, దేవుని సన్నిధి వచ్చేసరికి దావీదు చూడండి ఎంతగా ఉన్నాడంటే తను తాను మర్చిపోతున్నాడు అంతగా దేవుని సన్నిధి కోసం. నేను ఇంకా నేను చీప్గా బిహేవ్ చేసిన ప్రాబ్లం లేదు. నువ్వు నాకేదో రాజరిక వస్త్రాలు లేవని చెప్పేసి నేను డిగ్నిఫైడ్గా కనబట్టలేదు అని నీకేదో అవమానంగా నువ్వు ఫీల్ అయ్యావు. నువ్వు మేడగదిలో పైన బాలకల నుండి కిటికీలో నుండి చూసి నువ్వు నన్ను దేవుని సన్నిధి అనిపిస్తావు. నువ్వు అక్కడ లేకుండా నువ్వు బయట అక్కడ దూరంగా ఉండి నువ్వు జస్ట్ ఈవెంట్ని బయట నుండి చూస్తూ నేను ఎక్స్పీరియన్స్ చేసేది నువ్వు ఎక్స్పీరియన్స్ చేయకుండా ఉన్నావు కాబట్టి నువ్వు అక్కడి నుండి చూస్తున్నావు కాబట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావు. కిందకు వచ్చి నాతో పాటు నువ్వు దేవుని సన్నిధి అనుభవిస్తుంటే నువ్వు అలా మాట్లాడేవాడివే కాదు. ఆమె జస్ట్ ఒక స్పెక్టేటర్. ఆమె అంటే పైనుండి ఒక ఈవెంట్ ఏదో జరుగుతుంది, ఆమె చూస్తుంది అంతే, కానీ అందులో ఇన్వాల్వ్ అవ్వాలని ఆమెకు లేదు. ఏం దావీదు అలా కూర్చొని చూడలేడా, రథం మీద కూర్చొని చూడలేడా, లేదా అక్కడ కూర్చొని దాన్ని మేనేజ్ చేయలేడా? ఎందుకని అన్నింటిని పక్కనట్టేసి అందరితో పాటు కలిసిపోయాడు. అందరితో ఎంత కలిసిపోయాడు దావీదు, అక్కడ వారందరి మధ్య రాజు అనే విషయం కూడా ప్రజలు కూడా గుర్తుపట్టలేనంత కలిసిపోయాడు దావీదు. అంటే రకంగా దావీదు యొక్క మెంటాలిటీ ఏంటంటే దేవుని ముందు మనం రాజు అయితే ఏంటి ఏంటి, నేను మనుషుల దగ్గర రాజు కానీ నేను దేవుని దగ్గర నేను రాజుని కాదు. దేవుడి దగ్గర వస్తే ఎంత గొప్ప అసలు సింహాసనం నాకు ఇచ్చింది దేవుడు కాబట్టి దేవుడి దగ్గర నా హోదా చూపించడం ఏంటి, నేను దేవుడి దగ్గర నా రాజరిక వస్త్రాలు చూపించడం ఏంటి, దేవుడి దగ్గర ప్రభావం నేను రాజు నేను వచ్చాను అందుకని ఇప్పుడు నీ చర్చికి వాల్యూ పెరిగిపోద్ది, నీ సన్నిధి వాల్యూ పెరిగిపోతాను కాదు, నీ సన్నిధి నేను మోసేస్తున్నాను కాదు.
నువ్వు దేవుని సన్నిధి అన్నప్పుడు ఎవరైనా సరే ఒకటే. అందుకని నేను రాజరిక వస్త్రాలు తీసేస్తాను, ఒక యాజకుడు వేసిన వస్త్రాలు నేను వేసుకుంటాను. అది తన భార్యకు నచ్చలేదు, చీప్గా బిహేవ్ చేశాడంటుంది. దేవుని సన్నిధిలో చీప్గా బిహేవ్ చేయడం అంటూ ఏమీ ఉండదు. దేవుని సన్నిధిలోకి వచ్చా కూడా డిగ్నిటీ కోరుకున్నామంటే ఇంకంతకన్నా దరిద్రం కూడా ఉండదు. దేవుని సన్నిధిలోకి వచ్చాక కూడా ఇంకా నువ్వు నా హోదా, నా డిగ్నిటీ అనుకున్నావంటే నువ్వు యాక్చువల్గా దేవుని సన్నిధిలో లేవని అర్థం. అందుకని చూసారు అక్కడ దేవుని సన్నిధితో వాళ్ళు ఎమోషనల్ కనెక్షన్ అన్నాను. అందుకని స్టార్టింగ్లోనే ఎంత ఎమోషనల్ కనెక్షన్ అంటే అందులో తను ఎవరు అటువంటిది మర్చిపోయాడు అంటాను. చూడండి, నిజంగా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు అంత ఎమోషనల్ కనెక్షన్ మనకు ఉంటుందా? ఒక దేవుని సన్నిధి పట్ల ఒకసారి ఆలోచించండి. ఎమోషనల్ కనెక్షన్ అంటే నా ఉద్దేశం ఏంటంటే దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు సంతోషమో, ఆనందమో, లేదంటే బాధో, కన్నీరో, అలాంటిది ఏదైనా నిజంగా నీకు వచ్చి ఎంతకాలం అంటే ఒకసారి ఆలోచించుకోండి. ఎన్ని నెలలు, ఎన్ని వారాలు, బహుశా ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది ఒకసారి ఆలోచించండి. నేను జస్ట్ ఎమోషన్స్ కోసం మాట్లాడలేదు. ఇక్కడ నేను ఎప్పుడు ఎమోషన్స్ డెవలప్ చేయడానికి ట్రై చేయను అసలు. అందుకని ఎక్కడైతే ఎమోషన్ ఏం జరగదు. ఇక్కడ నేను సడన్గా పాటలంతా మెసేజ్ చెప్పకుండా లాస్ట్ ఏదో కీబోర్డ్లో ఇంకేదో ప్లే చేసేసి ఏడిపించే ప్రయత్నం నేనైతే చేయను. కానీ నువ్వు దేవుని సన్నిధిని అనిపిస్తే కనుక ఆ ఎమోషనల్ కనెక్షన్ ఖచ్చితంగా దేవుని సన్నిధితో మనకి ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే మనం మర్చిపోతాం. నువ్వు రాజు అనే విషయం మర్చిపోతావు. సంతోషమో లేదా బాధో ఏదో ఒకటి ఖచ్చితంగా అది ఎమోషనల్గా కూడా నువ్వు ప్రేరేపించబడతావు దేవుని సన్నిధి నిజంగా అనుభవిస్తే. దావీదు అలాగ అనుభవించాడు కాబట్టి దేవుని సన్నిధిలో నాట్యమాడాడు. ఎంతగా నాట్యమాడాడంటే తను తాను మర్చిపోయేంతలాగా. కొంతమంది చూసి ఈయన సరిగ్గా బిహేవ్ చేయట్లేదు, ఆయన డిగ్నిటీని మెయింటైన్ చేయట్లేదు, ఆయన రాజు అయ్యుండి ఏంటి ఇలా చేస్తున్నాడు అని దేవుని సన్నిధి యొక్క గొప్పతనం గురించి చూడకుండా, దాని గొప్పతనం అర్థం చేసుకోకుండా, రాజు యొక్క గొప్పతనం మాత్రమే అర్థం చేసుకొని దేవుని సన్నిధిలో కూడా రాజు ఎంతో గొప్పడన్నట్లుగా తన భార్య ఆలోచించింది. కానీ రాజు అంటే దావీదు అంటున్నాడు, దేవుని సన్నిధిలో ఇంతేంటి, ఎంతకన్నా నేను తగ్గిపోవడం నేను రెడీ కదా, అంతకన్నా ఇంకా నేను తగ్గిపోతాను. దేవుని సన్నిధిలోకి వచ్చాక మన గొప్పతనం గురించి ఏంటి మాట్లాడేది? దేవుని సన్నిధి గొప్పతనం మనకు అర్థమైతే అందులో నేను ఒక్కడిగా ఉండడం గొప్ప భాగ్యం అనేటువంటి ఆలోచన మనకి రావాలి. దేవుని సన్నిధి అనుభవిస్తే అంటే అంత ఎమోషనల్ కనెక్షన్ ఎప్పుడు వచ్చింది ఆలోచన ఒకసారి. ఇది చర్చిలోకి వచ్చాను, నేను ఇలా ఉన్నాను కాదు, దేవుని సన్నిధిలో ఉన్నాను. ఇక్కడ నా గురించి నేను ఆలోచించడం ఏంటి, నేను ఎలాగ బిహేవ్ చేస్తాను, ఎలా కనబడతాను 10 మందికి, ఆలోచన నాకేంటి. నేను అంతకన్నా ఇంకా తక్కువ బిహేవ్ చేయడానికి కానీ నేను రెడీ. ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లం ఏంటంటే నిజంగా ఏది భయంకరమో చెప్పనా, ఏది భయంకరం అంటే చర్చిలోకి వచ్చి కూర్చొని కూడా దేవుని సన్నిధిలో ఏమో కొంచెం కూడా అసలు ఎమోషన్ అనేది లేకుండా, సంతోషం బాధ ఏం లేకుండా, ఎమోషనల్ డిటాచ్మెంట్తో ఉంటాం చూసారా. అంటే ఏం పట్టదు మనకి, మనం ఎలాగ ఉంటాం, పాటలు పాడుతుంటే ఎలాగ ఉంటాం, ఏ చేసి ఎలాగ ఉంటాం చూసారా. అది చాలా పెద్ద ప్రాబ్లం. అది ఏమాత్రం కనుక దేవుని సన్నిధి అనుభవించలేకపోతే, ఈ దేవుని సన్నిధి అనుభవిస్తే నిజంగా ఏదో రకంగా ఇలాంటి ఫీలింగ్ ఏదో టైం ఖచ్చితంగా వస్తుంది. అని నేను అలాంటి ఫీలింగ్ వచ్చే నీకు బహుశా అయితే బాధో, కన్నీరో లేదా సంతోషం వచ్చి ఎంతకాలం అయ్యింది. నేను అంటాను, ఎక్కడైతే ఎమోషనల్గా నేను స్టెరప్ చేయను కాబట్టి అది జస్ట్ ఎమోషన్ నేను అనట్లేదు, ఎమోషన్ హైలైట్ చేయట్లేదు నేను, కానీ అది ఎమోషనల్ అటాచ్మెంట్ అంటున్నాను. నేను దేవుని సన్నిధి ఉండే ఎమోషనల్ అటాచ్మెంట్ అంటున్నాను. కొంచెం అనుకోవచ్చు నేను చాలా లాజిక్ అండి, నేను ఎంత ఎమోషనల్ ఉన్నాను కానీ నేను కొన్ని ఇలా ఉంటానంటే, కనీసం ఎమోషనల్ అటాచ్మెంట్ లేకపోతే నువ్వు దేవుని సన్నిధి ఎలా అనుభవిస్తున్నావు. దావీదు రాజు అయ్యిండు, అంతలాగా తగ్గిపోయాడు, మరి తను మర్చిపోయాడు. ఇంకా మనం చర్చలో వచ్చి మనం ఎలా గుర్తుంటున్నాం, మనం ఎలా కనబడుతున్నామో. బహుశా నేను ఏడుస్తున్నానేమో, చూసేవాళ్ళకి బాగోదేమో, ఎలాంటి ఆలోచన దేవుని సన్నిధిలో ఉంటే మనకి రానే రాదు. దేవుని సన్నిధి అనుభవించాలకు రాదు. అది అంటాను, దేవుని సన్నిధిలో ఉంటే ఎప్పుడోకప్పుడు ఏదో టైంలో ఖచ్చితంగా అలాంటి ఎమోషనల్ అటాచ్మెంట్ దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఉండాలంటాను. అది లేకపోతే బహుశా నువ్వు దేవుని సన్నిధి పెద్దగా అనుభవించట్లేదేమో, ఆలోచించుకోండి. అందుకని దేవుని సన్నిధి అంతా ఇంపార్టెంట్ అంటున్నా, అంత గొప్పది అది. దేవుని సన్నిధి కొరకు నిజంగా సిన్సియర్గా ఆశపడి వెతికితే దేవుడు తను బయలుపరుచుకుంటాడు. దావీదు ఫస్ట్ వెతకకుండా ఏదో ఒక ఈవెంట్లా గబ్బగా తీసుకొచ్చేద్దాం మందసాన్ని అనుకున్నాడు. కానీ ఒకసారి ఉజ్జా చనిపోయిన తర్వాత అప్పుడు ఆలోచించాడు, దేవుని సన్నిధి ఎలా తీసుకొని రావాలి, మనం ఎలా చేసి దేవుడు అంగీకరిస్తాడా. ఆలోచించినప్పుడు అప్పుడు లేఖనం తిరిగేసిన అర్థమైంది, మనం ఎక్కడ తప్పు చేసాం, మన నిబంధన మందసాన్ని మనం మోయాల్సి ఉండగా, అది మన భుజాల మీద మనం దాన్ని క్యారీ చేయాల్సి ఉండగా మనం వాళ్ళు చేయకుండా మన బండి మీద తీసుకొచ్చాం. మనకేం పట్టినట్టుగా దాని పని చేసుకుంటుందిలే, మనం జస్ట్ పక్కన నిలబడదాం అన్నట్టుగా మనం వెళ్ళిపోయాం. కానీ దేవుని సన్నిధి అంటే నీ భుజాల మీద ఉండాల్సినటువంటి కార్యం కదా, నువ్వు మోయాల్సినటువంటి కార్యం కదా, అది బండి మోయాల్సినది కాదు, నువ్వు మోయాలి కదా, అది నీ చేతుల్లో ఉంది. అది అర్థం చేసుకున్నాడు. ఎలా తీసుకొని రావాలని ఆలోచించినప్పుడు దేవుడు జవాబిచ్చాడు. ముందు ఎలా తీసుకొని రావాలని ఆలోచించలేదు, తీసుకొని రావాలి తీసుకొచ్చేద్దాం అనుకున్నాడు. కానీ ఎలాగన్న ఆలోచన రాలేదు. ఆలోచించినప్పుడు దేవుడు ఆలోచన ఇచ్చాడు, దాని ప్రకారం చేశాడు.
అని అంటాను. ఎప్పుడైనా సరే నిజాయితీగా నిన్ను క్వశ్చన్ చేసుకున్నా, దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నాను. ఈవెన్ కనీసం 5 వారాల నుంచి దేవుని యొక్క సన్నిధి వాక్యం వింటున్నాం. 5 వారాల నుంచి వింటున్నాం. దేవుని సన్నిధిని ఎలా అనుభవించగలను అని అనుభవించట్లేదు అనుకుంటే ఎలా అనుభవించగలను, నేనేం చేస్తే అనుభవించగలను అని ఎప్పుడన్నా ఈ 5 వీక్స్ ఎప్పుడన్నా ఒక దేవుని సన్నిధిని అనుభవించట్లేదు అనుకున్న వాళ్ళు ప్రశ్నించుకున్నారా? ఆలోచించుకోండి. ఎందుకంటే దేవుని సన్నిధిని అనుభవించకపోతే ఇక్కడ రావడం వల్ల పెద్ద యూజ్ ఏమీ లేదు. కానీ దేవుని సన్నిధిని అనుభవించేటువంటి వాళ్ళకి, దేవుని సన్నిధికి వాల్యూ తెలుసుకుని అనుభవించేటువంటి వాళ్ళకి ఉభయదేదం ఇంటికి ఉజ్జా ఇంటికి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. ఉభయదేదం 3 నెలల్లోనే దాని ఎఫెక్ట్ తెలిసిపోయింది. ఉజ్జా ఏమో 20 సంవత్సరాలు పెట్టుకున్నాడు, యూజే లేదు. చర్చికి రావడం కాదు, చర్చ్ లాంటిది ఎలాంటిదంటే ఒక ఎయిర్పోర్ట్ లాంటిది. ఒక రకంగా చెప్పాలంటే ఎయిర్పోర్ట్కి ఎందుకు వస్తాం? మనం ఎక్కడికి ట్రావెల్ చేయాలనుకున్నట్టు వచ్చాం. చాలామంది క్రిస్టియన్స్ ఎలా ఉన్నారంటే, లేదా శాస్త్రంలో మనం ఎలా ఉంటామంటే, ఎక్కడికి వెళ్ళాలి కాబట్టి ఎయిర్పోర్ట్కి వస్తాం, కానీ ఎక్కడ వెళ్ళాలి మళ్ళీ తిరిగి వెనక్కి ఇంటికి వెళ్ళిపోతున్నాం. నువ్వు ఎయిర్పోర్ట్కి వచ్చింది తిరిగి వెనక్కి వెళ్ళిపోవడానికి కాదు, నువ్వు ఫ్లైట్ ఎక్కి వేరే చోటుకి వెళ్ళడానికి. చర్చికి వచ్చేది నువ్వు చర్చిలో ఇక్కడికి వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, వెనక్కి వెళ్ళిపోవడానికి కాదు, దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి వస్తున్నాడికి. నువ్వు ప్రతిసారి తరచుగా ఎయిర్పోర్ట్కి వస్తున్నావు, ఎక్కడికి వెళ్ళట్లేదు, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నావు. చాలామంది విశ్వాసాలు అలా ఉంటున్నారు. చర్చికి వస్తున్నాం, దేవుని సన్నిధిలోకి వెళ్ళాలని ఆలోచన రావట్లేదు. వస్తున్నాం, దేవుని సన్నిధి అన్నాడు వస్తున్నాం, నేను ఎయిర్పోర్ట్లో ఉంటున్నాం, సాటిస్ఫై అయిపోతున్నాం. చాలామంది వెళ్తుంటే చూస్తున్నాం, వెనక్కి వచ్చేస్తున్నాం. మనం దావీదు భార్యలాగా పైనుండి ఎక్కడ నుండి చూస్తున్నాం, దూరం నుండి చూసి కొంతమందిని మనం జడ్జ్మెంట్ వేస్తాం, వాళ్ళంటే ఇలా చేస్తారు, ఇలాంటి ఎలా చేస్తారని. దేవుని సన్నిధి అనుభవిస్తే తెలుస్తుంది దావీదు ఎందుకు అలాగనా చేశాడా. అది అనుభవించాలి, అర్థమవుతుంది. వాళ్ళు ఎందుకంటే అంతలాగా తేడాగా బిహేవ్ చేశారంటే వాళ్ళు అనుభవించారు. అది చూడడానికి అంత డిగ్నిఫైడ్గా కనబడకపోవచ్చు, కానీ మనం చీప్గా మాట్లాడుతుంటే అర్థం ఏంటంటే, నువ్వు బయట ఉండి స్పెక్టేటర్ లాగా చూస్తున్నావు, ఏదో క్రికెట్ మ్యాచ్ చూసినట్టు చూస్తున్నావు. ఏం క్రికెట్ మ్యాచ్లోని అంతమంది ఎవరు ప్రసంగం చేయకుండానే, ఎవరు ఏం చెప్పకుండానే వాళ్ళంతా అటాచ్మెంట్ ఉంటున్నారు కదా వాళ్ళు క్రికెట్తోనే. అక్కడ ఏం జరిగినా సరే దాన్ని కనెక్ట్ అయిపోతున్నారు అందరూ. అది మంచిదే కదా, అవ్వాలి కదా. ఇండియా గెలిస్తే సంతోషిస్తారు, ఓడిపోతే బాధపడతాం, కరెక్టే, తప్పేమి కాదు అది. కానీ చర్చలో కూర్చొని మనం మాత్రం దేవుడు చాలా వాస్తవం ఉండి అంటాం, కానీ ఏమాత్రం ఎమోషనల్ కొంచెం కూడా మనకు అది ప్రేరేపణ మనకి ఇవ్వతాం. అంటే బహుశా దేవుని సన్నిధిని అనుభవించట్లేదేమో, అనుభవించాల్సిన టైం వస్తుంది. ప్రశ్నించుకోండి. ఊరిని ఏదో తరచుగా చర్చకు రావడం వెళ్ళిపోవడం కాదు. చర్చకు వస్తున్నాం, దేవుని సన్నిధికి నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, నేనేం చేయాలి, నేనేం మొయ్యాలి, నేనేం మార్చుకోవాలి, ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటే దేవుడు తన సన్నిధిని బయలుపరుచుకుంటాడు. దేవుని సన్నిధిని అనుభవిస్తే ఏమవుతుంది తెలుసా, ఉభయదేదం ఇంట్లో నువ్వు ఆశ్చర్యం పడతావు. 20 సంవత్సరాలు ఉండి కూడా ఆశ్చర్యం పడిపో, దేవుని చర్చికి వెళ్ళినా వేస్ట్ అండి అనుకుంటాం. ఉజ్జా సాక్ష్యాన్ని వింటే అలా అనిపిస్తుంది. వెళ్ళినా ఒకటి, వెళ్ళిపోయినా ఒకటేనండి. వాళ్ళ ఇల్లు చూస్తే నీకు అలా అనిపిస్తుంది. కానీ ఉభయదేదం ఇల్లు చూస్తే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుందని నువ్వు ఉభయదేదం ఇల్లు చూస్తే నీకు అర్థమవుతుంది. అంటే నువ్వు ఎవరిల్లు చూస్తున్నావు, ఎవరిని చూస్తున్నావు, చర్చికి వెళ్ళడం వల్ల యూజ్ ఉంటుందా లేదన్నది ఎవరిని చూసి మనం చదువుతున్నాం, అది ఇంపార్టెంట్. కానీ ఉంటే దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఆలోచించుకోండి దేవుని సన్నిధి గురించి. అది అనుభవిస్తే అందులో చాలా తృప్తి, చాలా సంతోషము, చాలా ఆనందము మనుషులు మనకు ఉంటుంది. ఎలా అనుభవిస్తాం మళ్ళీ మనం మర్చిపోవాలి. నువ్వేంటి అన్నీ పక్కన పెట్టి అంటే నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు చదువు ఏంటి, నీ హోదా ఏంటి, లేదా నువ్వు ఎంత తక్కువడివి అది కూడా పక్కన పెట్టి, నేను తక్కువ నాదేముందండి అది కూడా వద్దు. నేను గొప్పనేది కాదు, నేను తక్కువ అన్నది కూడా నువ్వు బయట వదిలేసి రావాలి. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావు, నీ గొప్పతనమో లేదంటే నీ అల్పమైన స్థితితో అది వద్దు. అది అసలు రెండు మర్చిపోవాలి. మనం బయట వదిలేసి చర్చలోకి వచ్చేసి దేవుని గురించి ఆలోచిస్తూ అనుకుంటే ఎక్కడో దేవుడు తప్పకుండా తన సన్నిధిని బయలుపరుచుకుంటాడు. ఆ సన్నిధిలో ఎంతో ఆనందం ఉంటుంది, ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. అది అనుభవిస్తే ఎంతో దీవెన మనం పొందుకుంటాం. దేవుని సన్నిధిని అనిపించే అవకాశం ఉండి ఉజ్జాలాగా ఉంటామా, అలవాటైపోయి ఇది అంత మామూలే, ఏముందిలే, నాకు అన్నీ తెలిసిందేలే అనుకుంటూ పోతామా, లేదా ఉభయదేదంలాగా. అది కొంచెం రిస్కే, కొంచెం కష్టమే, కొంచెం ఇబ్బంది దేవుని సన్నిధిని అనుభవించడం. కానీ నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, నా ప్రాణాత్మ శరీరాలు కంట్రోల్ పెట్టుకుంటాను, నేను దేవుని మనసు పెడతాను అని కనుక పెట్టుకోగలిగితే దేవుని సన్నిధిని అనుభవిస్తాం. దేవుని సన్నిధిలో గొప్ప తృప్తి, గొప్ప ఆనందం ఉంటుంది. అది ఉభయదేదం మీ యొక్క కుటుంబం ప్రూవ్ చేస్తుంది మనకి. నీ కుటుంబంలో ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధిని అనుభవించే తీరాలి. దేవుని సన్నిధి వాస్తవం, అది ప్రాక్టికల్గా పాసిబుల్. అది దేవుని సన్నిధితో ఎమోషనల్ అటాచ్మెంట్ ఖచ్చితంగా ప్రతి విశ్వాసం ఉండాలి. అది లేకపోతే నీకు కాలం నువ్వు చర్చిలో నువ్వు నిలబడలేవు. వచ్చిన ఏదో డిటాచ్మెంట్గానే ఉంటావు, ఏదో వస్తావు, బయట కలవలేవు, బయట వాళ్ళు ఉంటే అలా ఉండి వెళ్ళిపోతాం. దేవుని సన్నిధిని అనుభవిస్తే మాత్రం మనమే మర్చిపోతాం. అంత గొప్ప ఆధిక్యత, అంత గొప్ప ఆశీర్వాదం దేవునికి సన్నిధిలో ఉంది. ప్రార్థన చేసే అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు. దేవుని యొక్క సన్నిధి ప్రభా, దాని గొప్పతనము, అందులో ఉండేటువంటి గొప్ప కార్యాన్ని తండ్రి మేము ఈ రోజున వాక్యం ద్వారా తెలుసుకోవడానికి ఇచ్చినటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మేము ఇంకనూ మీ సన్నిధిని తండ్రి వెదికే వారముగా, మీ సన్నిధిని నిజంగా ప్రభా ఆశపడే వారముగా, ఈ మందిరంలోకి వచ్చేటువంటి ఏ ఒక్కరు ప్రభా సన్నిధి అనుభవించకుండా తిరిగి వెళ్ళకుండా ప్రభా దేవుని తండ్రి అనుభవించి సంతోషంగా ఇంటికి వెళ్ళేవారుగా ప్రభా మీరు చేయమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిని బయలుపరుచుకోవడానికి ఇష్టపడేటువంటి దేవుడవు ప్రభువా, అందుకని ఈ రోజున మాకు మాటలు ఇచ్చావు. మేము తండ్రి ఉజ్జలా కాకుండా ప్రభా ఉభయదేదంలాగా మేము ఉండాలని ప్రభా, మీ సన్నిధి తరచుగా మాకు దొరుకుతున్నప్పుడు దాని యొక్క విలువను అర్థం చేసుకుని ప్రభా ఎంత ప్రత్యేకమంతో గ్రహించి అలవాటు అయిపోయినటువంటి ఒక కార్యముగా కాక ప్రభా, అది మాకు తరచుగా దొరుకుతున్నప్పటికీ ఇంకను దాని యొక్క ప్రత్యేకత ఏంటి, దాని గొప్పతనం ఏంటి, అందులో ఉన్నటువంటి మేలు ఆశ్రద ఏంటో ప్రభా గుర్తించగలిగేటువంటి, దాన్ని చూడగలిగేటువంటి మనస్సు, హృదయాన్ని సంఘంలో ప్రతి వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ సన్నిధి మధ్యలో ఉంటూ ఇంకను ప్రభా మీ సన్నిధి అనుభవించలేనటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి ప్రేరేపణ ఇవ్వండి, వారిని బలపరచండి ప్రభా. మీ సన్నిధిలో ఉండేటువంటి తృప్తిని, ఆనందాన్ని ప్రభా వారికి రుచి చూపించమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిని బట్టి ప్రభా మేము దీవెనబడతాం. అలా తండ్రి మీ సన్నిధి అనుభవించే వారంగా ప్రభా మేము కూడా ఉభయదేదం కుటుంబంలాగా మా కుటుంబాలు కూడా దీవెనబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిని ప్రభా దేవుని మీ సన్నిధిని బయలుపరచినటువంటి దేవుని యొక్క మందిరాన్ని గురించి ప్రభా చులకనగా కాక అల్పమైనటువంటి మాట కదా ఆలోచన కూడా ప్రభు రాకుండా మేము కాపాడుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇది నీవు ఇచ్చినటువంటి మందిరము, దీన్ని ఘనపరుస్తూ ఇందులోకి వచ్చి ప్రభు మీ సన్నిధి అనుభవించే వారముగా ప్రతి వారిని మీరు చేయండి, మార్చమని ప్రార్థిస్తున్నాం. ఎత్తబడిన వాక్యాన్ని ఫలింపచేసి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. మరణలోయలో నీ తిరిగినను, దేనికి భయపడను. మరణలోయలో నీ